नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन कृष्णपादान् सह गणललिता श्रीविशाखान्वितांश नमः। ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिधि नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे। హరే కృష్ణ. ప్లీజ్ చదవండి. నిన్న మనం ఎక్కడితో ఆపేసామో అక్కడ నుంచి కంటిన్యూ చేయండి. हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणाम। 21 प्रभुजी. 21 నుంచి కొద్ది పెద్ద చేయండి, అది కనిపించలేదు ఎవరికి. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మాణి దృష్టా ఏవాత్మనీశ్వరే. విద్యతే త్రింపివేయబడెను హృదయము గ్రంథి ముడి ఛిద్యంతే నశించును సర్వ సంశయములు క్షీయంతే పరిసమాప్తి నందును చ మరియు హస్య అతని కర్మాని సకామ కర్మల పరంపర దృష్ట దర్శించుట ఏవ నిశ్చయముగా ఆత్మను ఈశ్వరే ప్రభువుగా. ఈ విధంగా హృదయ గ్రంథి త్రెంపివేయబడి సర్వ సంశయములు సమూలముగా నశించును. అటు పిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్యకర్మ పరంపర పరిసమాప్తి నందును. భాష్యము. భగవత్తత్వ విజ్ఞానమును పొందుట అనగా ఆత్మను కూడా అదే సమయమున దర్శించుట అని భావము. జీవుడు వాస్తవమునకు పరిశుద్ధమైన ఆత్మ అనడి విషయమున పలు విధములైన ఊహాగానములు మరియు సందేహములు కలవు. భౌతికవాది అయినవాడు ఆత్మ యొక్క అస్తిత్వమునందు నమ్మకంను కలిగి ఉండడు. ఇక భౌతిక సాంఖ్యతత్వవేత్తలు పరతత్వం యొక్క నిరాకార రూపంనే అంగీకరించుచు జీవుల వ్యక్తిత్వంను నిరసించరు. కానీ భక్తులైన వారు మాత్రము ఆత్మ పరమాత్మ అనునవి రెండు భిన్న అంశములనియు మరియు అవి గుణరీతిని ఏకములు పరిమాణ రీతిని భిన్నములనియు నిర్ధారించి పలుకుదరు. ఈ విధంగా పలు ఇతర సిద్ధాంతములు కలవు. అయినను భక్తి యోగం ద్వారా శ్రీకృష్ణ భగవానుని నిజతత్వము అనుభూతమైనంతనే సర్వ విధములైన మనోకల్పనలన్నయ్యూను తక్షణమే తొలగిపోగలవు. శ్రీకృష్ణ భగవానుడు సూర్యుని వంటివాడు. పరతత్వంను గూర్చిన భౌతిక కల్పనలన్నయ్యూను నడిరేయి గాఢాంధకారము వంటివి. సూర్యుని వంటి కృష్ణుడు హృదయం నందు ఉదయించగానే పరతత్వము జీవులను గూర్చిన భౌతిక కల్పనల నుండి గాఢాంధకారము తక్షణమే నశించిపోగలదు. సూర్యుని ఎదుట అంధకారము ఏనాడును నిలువజాలదు. ఈ విధంగా సర్వుల హృదయంలందు పరమాత్మ రూపంన వసించి శ్రీకృష్ణుని కరుణచే అజ్ఞాన అంధకారంలో దాగియున్నటువంటి సాపేక్ష సత్యములన్నీయును దృష్టికి స్పష్టంగా గోచరములగును. తన శుద్ధ భక్తుల ఎడ ప్రత్యేక అనుగ్రహమును చూపుట కొరకై వారి హృదయం నందు శుద్ధ జ్ఞాన జ్యోతిని వెలిగించుట ద్వారా సందేహములనడి చీకటిని తానే స్వయముగా నశింపచేయుదునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10.11 యందు తెలిపియున్నాడు.
ఈ విధంగా తన భక్తుల హృదయంను తేజోవంతం చేయు బాధ్యతను భగవానుడే స్వీకరించి ఉన్నందున ఆ దేవదేవుని భక్తియుక్త సేవ యందు ప్రేమతో పాల్గొని ఉండేడి భక్తుడు నిక్కముగా అజ్ఞాన అంధకారంన నిలువబోడు. అతడు పరమ సత్యము, సాపేక్ష సత్యములకు సంబంధించిన సమస్తమును సంపూర్ణంగా తెలుసుకొనగలుగును. ఈ విధముగా భక్తుడైన వాడెన్నడును అజ్ఞాన అంధకారమున నిలువడు. అంతియేగాక శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా జ్ఞాన వికాసం కలిగించుచున్నందున భక్తుని జ్ఞానము నిక్కముగా పూర్ణమై ఉండును. కానీ పరతత్వంను గూర్చి తమ పరిమిత శక్తి స్థాయిలో ఊహాగానములు చేయువారి విషయమున మాత్రము ఇది సత్యము కానే రాదు. పూర్ణమైన జ్ఞానమే పరంపరా జ్ఞానంగా పిలువబడుచున్నది. అది ప్రామాణికుని నుండి సేవా శుశ్రూషులతో నిలిచిన వినమ్రుడైన శ్రోతకు క్రమ పద్ధతిలో లభించినటువంటిది. భగవానుని ఆధిపత్యమును ధిక్కరించుచు అదే సమయమున అతని తెలుసుకొనగలుగుట సాధ్యము కాని విషయము. పూర్ణము యొక్క అత్యల్ప మాత్ర అంశయైన అట్టి జీవుడు ఆక్షేప ధోరణి కలిగి ఉన్నప్పుడు భగవానుడు అతనిని అవగతం కాడు. మాయాశక్తి అధీనంన ఉండేది అట్టి అంశం మాత్రం అతని జీవునికి అతడి గోచరింపనవసరం లేదు. భక్తులు అనుకువను కలిగి ఉందురు. తత్కారణముననే ఆధ్యాత్మిక జ్ఞానము దేవదేవుడైన శ్రీకృష్ణుని నుండి బ్రహ్మ నుండి అతని పుత్రులు మరియు శిష్యులకు పరంపరా రూపంలో లభించినది. హృదయస్థుడైన పరమాత్ముడు భక్తులకు ఈ విధానం నందు సహాయం నొసగుచుండును. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు ఇదియే పూర్ణమైన మార్గము. ఆత్మ అనాత్మల నడుమగల ముడిని భగవానుడే స్వయంగా విడదీయుచున్నందున భక్తుని యందు కలిగిన ఆత్మ వికాసము ఆత్మను భౌతిక పదార్థం నుండి వేరు చేయుటకు అతనిని సమర్థుని చేయుచున్నది. అట్టిముడి అహంకారము. అటువంటి అహంకారం వలననే జీవుడు భౌతిక పదార్థముతో తదాత్మ్యం చెందుచున్నాడు. కానీ ఆ హృదయ గ్రంథి వీడిపోయినంతనే సందేహ మేఘములన్నయ్యను తక్షణమే చెదిరిపోగలవు. అంతటా మనుజుడు తన గురువును పొంది కామ్యకర్మ పరంపరను పూర్ణంగా నశింప చేయుచు దేవదేవుని దివ్యమైన భక్తియుక్త సేవయందు నియుక్తుడగును. భౌతిక స్థితిలో నిలిచినప్పుడు జీవుడు ఒక దీర్ఘమైన కామ్యకర్మ పరంపరను సృష్టించుకొని వాటి ఫలములైన సుఖదుఖములను జన్మ జన్మలుగా అనుభవించును. కానీ అతడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నిలిచినంతనే అటువంటి కామ్యకర్మ శృంఖలం నుండి విముక్తుడు కాగలడు. అంతటా అతడు అనరించు కర్మలు ఎట్టి బంధకారక ఫలములను కలగచేయవు. 22 అతో వై కవయో నిత్యం భక్తిం పరమయాముదా వాసుదేవే భగవతి కుర్వంత్యాత్మా ప్రసాదనీం. అత కావున వై నిశ్చయముగా కవయ భక్తులైన వారు నిత్యము అనాది కాలము నుండి భక్తిని పరమయ పరము ముదా అత్యంత ముదముతో వాసుదేవే భగవతి దేవదేవుడైన శ్రీకృష్ణునికి కురువంతి చేయుచున్నారు. ఆత్మకు ప్రసాదనే ప్రసన్నతను గూర్చు. కనుకనే అనంతకాలం నుండి పరమ భక్తులైన వారు ఆత్మకు ప్రసన్నతను గూర్చునదైనందున దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవను నిశ్చయముగా అత్యంత ముదముతో గావించుచున్నారు. భాష్యము. దేవదేవుడైన శ్రీకృష్ణునకు నర్చబడు భక్తియుత సేవ యొక్క ప్రత్యేకత ఈ శ్లోకం నందు ప్రత్యేకంగా తెలియజేయబడుచున్నది. శ్రీకృష్ణుడు స్వయం రూప భగవానుడు, బలదేవుడు, సంకర్షణుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, నారాయణుడు మొదలుగా పురుషావతారములు, గుణావతారములు, లీలావతారములు, యుగావతారములు, ఇతర వేలాది భగవత్ రూపములు ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని యొక్క ప్రధాన అంశములు మరియు విస్తృత అంశములు మాత్రమే. జీవులందరూ ఆ దేవదేవుని విభిన్న అంశములు కనుకనే శ్రీకృష్ణుడు ఆదిదేవుడై ఉన్నాడు. అంతేగాక అతడు పరతత్వం యొక్క చరమానుభవమై ఉన్నాడు. ఈ విధంగా అతడు తన నిత్య లీలలలో
భాగమునందుకొని పరమ భక్తాగ్రేసరులకు పరమ ఆకర్షకుడై ఉన్నాడు. శ్రీకృష్ణుడు బలదేవుని రూపములకు అన్యమైన భగవత్ రూపములలో వ్రజభూమి యందలి ఆ దేవదేవుని దివ్య లీలయందు గోచరించడి సన్నిహిత సంబంధములకు అవకాశం లేదు. కొందరు అజ్ఞానులు వాదించినట్లుగా శ్రీకృష్ణుని దివ్య లీలలు ఈ మధ్య కాలంలోనే జరిగినవి కావు. ఆ దేవదేవుని లీలలు నిత్యమైనవి. తూర్పు దిక్కున ఉదయాద్రిపై ప్రతి 24 గంటల పిదప సూర్యుడు ఉదయించు రీతి బ్రహ్మ యొక్క ప్రతి దినమునందు ఆ దివ్య లీలలు ప్రకటితమగుచుండును. 23 శ్లోకం. సత్వం రజస్తమా ఇతి ప్రకృతైర్గుణాస్తైర్యుక్తః పరః పురుషా ఏకా ఇహస్య దత్తే స్థిత్యాదయే హరివిరించి హరేతి సంజ్ఞా శ్రేయంతి తత్ర ఖలు సత్వతనూర్ణాం స్యుః. సత్వము రజము తమ అజ్ఞాన అంధకారము ఇది ఈ విధంగా ప్రకృతి యొక్క గుణములు తై యుక్త కూడియుండి పర దివ్యము పురుషుడు ఏక ఒక్కడే ఇహ అన్య ఈ భౌతిక జగత్తు యొక్క దత్తే స్వీకరించును. స్థితి అదయే సృష్టి స్థితి లయముల కొరకు హరి దేవదేవుడైన విష్ణువు విరించి బ్రహ్మ హర శివుడు ఇది ఈ విధంగా సంజ్ఞ వివిధ రూపములు శ్రేయాంసి కలు ఆ రూపములలో సత్వరూపము నున మానవుడు పొందగలుగును. దివ్యుడైన పరమపురుషుడు ప్రకృతి త్రిగుణములైన సత్వగుణము రజోగుణము తమోగుణములతో పరోక్షముగా సంగత్వం కలిగి ఉన్నాడు. భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకు అతడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులనడి గుణావతారములను స్వీకరించుచున్నాడు. ఈ మూడింటిలో సత్వగుణ రూపమైన విష్ణువు నుండి సమస్త మానవులు పరమ శ్రేయమును పొందగలరు. భాష్యము. శ్రీకృష్ణ భగవానునికి అతని ప్రధానాంశములతో సహా భక్తియుక్త సేవను కూర్చవలెనని గత శ్లోకంలో తెలుపబడిన విషయము ఇచ్చట ధృవీకరించబడినది. దేవదేవుడైన శ్రీకృష్ణుడు అతని ప్రధాన అంశంలో విష్ణుతత్వములుగా పిలువబడుదురు. శ్రీకృష్ణ భగవాను నుండి తొలుత బలదేవుడు వ్యక్తమయ్యను. పిదప బలదేవుని నుండి సంకర్షణుని నుండి నారాయణుడు, నారాయణ నుండి ద్వితీయ సంకర్షణుడు వ్యక్తములైరి. అటు పిమ్మట ద్వితీయ సంకర్షణ నుండి విష్ణువు యొక్క పురుషావతారంలో వ్యక్తములైనవి. సత్వగుణావతారమైన విష్ణువు ఈ భౌతిక జగమునందు పురుషావతారమై పురుషావతారమై ఉన్నాడు. అతడే క్షీరోదక సాయి విష్ణువు లేదా పరమాత్మగా తెలియబడుచున్నాడు. బ్రహ్మదేవుడు రజోగుణ రూపం కాగా శివుడు తమోగుణ రూపమై ఉన్నాడు. ఈ విధముగా భౌతిక జగమున ఈ ముగ్గురు త్రిగుణములకు అధిష్టాతలై ఉన్నారు. విష్ణువు యొక్క భౌతిక సత్వగుణ కారణంననే సృష్టి అనున్నది జరిగినది. దాని నాశము అవసరమైనంతనే తమోగుణ రూపమైన శివుడు తాండవ నృత్యం నలుపును. భౌతిక భావన పరులైన వారే బ్రహ్మ మహేశ్వరులను పూజింతురు. కానీ శుద్ధ భక్తులైన వారు సత్వగుణ ప్రధానుడైన విష్ణువును అతని వివిధ రూపములలో అర్చింతురు. విష్ణువు అనంత కోటి స్వాంశ రూపములలో మరియు విభిన్న అంశ రూపములలో వ్యక్తమగుచుండెను. స్వాంశ రూపములు విష్ణుతత్వములు కాగా విభిన్న అంశములు జీవతత్వములై ఉన్నవి. విష్ణుతత్వము జీవతత్వములు రెండును తమ యొక్క ఆది అయిన ఆధ్యాత్మిక రూపములను కలిగియుండును. జీవులు కొన్ని మార్లు భౌతిక శక్తికి అధీనులైనను విష్ణుతత్వంలో మాత్రము సదా భౌతిక శక్తిని అదుపు చేయగలిగియే ఉండును. భౌతిక శక్తి యొక్క అధీనమున ఉండడి జీవతత్వములను
ఉద్ధరించుటకే దేవదేవుడైన విష్ణువు భౌతిక జగమున అవతరించుచుండును. ప్రకృతికి తాము ప్రభువులమన్న భావనలో జీవులు భౌతిక జగమునకు వచ్చి ప్రకృతి త్రిగుణములచే బంధించబడుదురు. అటు పిమ్మట వారు వివిధ కాలపరిమితి గల ఖైదు శిక్షకు అనుభవించుటకు తమ దేహములను మార్చవలసి వచ్చును. భౌతిక జగమనడి ఈ బందీగృహము పరమపురుషుని ఆజ్ఞ మేరకు బ్రహ్మచే సృష్టించబడును. పిదప కల్పాంతమున సమస్తము శివునిచే నశింపచేయబడును. ఇక అట్టి బందీగృహపు పోషణమునకు సంబంధించిన వరకు అట్టి కార్యము విష్ణువుచే నిర్వహించబడుచుండును. దేశమునందలి బందీగృహము ప్రభుత్వంచే పోషింపబడు రీతి ఈ బందీగృహము విష్ణువుచే పోషించబడును. కనుక జన్మ మృత్యు జరా వ్యాధులనడి పలు క్లేశములను కలిగినట్టి ఈ భౌతిక జగమనడి బందీగృహం నుండి ముక్తిని వాంఛించువారు విష్ణువును తృప్తిపరచవలసి ఉన్నది. అటువంటి విష్ణుమూర్తి కేవలం భక్తియుక్త సేవతోనే అర్చించబడును. కాని భౌతిక జగపు ఖైదీ జీవనముననే కొనసాగవలసి వచ్చినచో తాపత్రయముల నుండి తాత్కాలిక ఉపశమనం కొరకు శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, వరుణుడు వంటి దేవతల నుండి కోరికలను పొందవచ్చును. కానీ ఏ దేవతయు బద్ధుడైన జీవుని భౌతికత్వ జీవనం నుండి విడుదల కావింపలేడు. అట్టి కార్యమును కేవలము దేవదేవుడైన విష్ణువే వనరింపగలడు. కావున అతని నుండియే పరమ శ్రేయమును పొందుట సాధ్యమగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఆపేయచ్చు. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరికీ ఈరోజు ఉదయం జపా ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం మొదటి స్కందము 2వ అధ్యాయంలో 3 శ్లోకాలు చదువుకుంటున్నాము. 21, 20, 21, 22 సపోజ్ 21, 22, 23 3 శ్లోకాలు. సో ఏ విధంగా అయితే మనము నిన్న చూసాం కదా, అసలు వేదాల ద్వారా చెప్పబడినటువంటి అనేక ధర్మాలలో సాధనా భక్తిని పరోధర్మంగా పరిగణించారు. ఎందుకంటే కోర్స్ ప్రతి ధర్మాన్ని పాటించడం ద్వారా ఎంతో కొంత మంచి జరుగుతుంది. అందరికీ మంచి జరగాలని అందరూ ధర్మాన్ని పాటిస్తారు. సో అది కూడా జరుగుతుంది, దాంట్లో ఏమాత్రము సంశయం లేదు. కానీ మనకు జరిగే మంచిలో అన్నింటికన్నా ఉత్తమమైన మంచిది, వాట్ ఈస్ ద అల్టిమేట్ బెనిఫిట్ ఫర్ ద లివింగ్ ఎంటిటీస్ హూ ఆర్ బార్న్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్? పుంసః శ్రేయ ఏకాంతత శ్రేయ. ఏకాంతత శ్రేయ అంటే హైయెస్ట్ బెనిఫిట్. అన్నింటికన్నా ఉత్తమమైనటువంటి ఉపయోగకరమైనటువంటి లాభాన్ని పొందాలంటే ఎలాంటి ధర్మాన్ని పాటించాలి? ఆ ధర్మానికి వీళ్ళు ఇచ్చిన పేరు పరోధర్మం. అలా చెప్పినప్పుడు వెంటనే ప్రశ్న వస్తుంది, అయ్యా మరి వర్ణాశ్రమ ధర్మాల గురించి వేదాలు చాలా ఘోషిస్తున్నాయి కదా, వాటి గురించి మళ్ళీ పలుమార్లు చెప్తున్నాయి, వాటినే ధర్మంగా చెప్తున్నాయి, ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాలని అర్జించడమే జీవిత లక్ష్యంగా చెప్తున్నాయి, మీరేంటి ఏదో సాధనా భక్తి అంటున్నారు, ఏంటిది అంటే ధర్మార్థ కామ మోక్షాలైనటువంటి 4 పురుషార్థాల కంటే మించినటువంటి పంచమ పురుషార్థం ఇంకోటి ఉంది. దాన్ని పొందాలంటే సాధనా భక్తి మాత్రమే పాటించాలి. ఏంటా పంచమ పురుషార్థము? కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమను పొందడానికి పాటించాల్సినటువంటి ధర్మం పేరే పరోధర్మము. ఆ పరోధర్మం అంటేనే సాధనా భక్తి. మరి వర్ణాశ్రమ ధర్మాలు ఎందుకు కాదు అని ప్రశ్న వస్తే, వర్ణాశ్రమ ధర్మాలని వేదాలు చెప్తున్నది కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సంతృప్తి కోసమే. సంసిద్ధి మరితోషణం. ఈ వర్ణాశ్రమ ధర్మాలు కూడా వాటి లబ్ధిని పొందగలవు ఎప్పుడైతే మనం చేసిన ఈ వర్ణాశ్రమ ధర్మాల వల్ల ఆ శ్రీ మహావిష్ణువు సంతృప్తి పొందుతాడో. తర్వాత జ్ఞానయోగ అష్టాంగ యోగాదులు కూడా చేసినప్పటికీ కూడా అవి కూడా లబ్ధి పొందాలి అంటే అనుకున్నంత మేరలో లాభాన్ని చేకూర్చి వాళ్ళకి అది చేసిన వాళ్ళకి ముక్తిని ప్రసాదించాలి అంటే కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము కృప ఉండాలి. ఇదే విషయాన్ని ఈ రోజు మనం వింటున్న శ్లోకాలు ప్రభుపాద వారు చక్కగా చెప్పారు.
అదే విషయాన్ని పద్మపురాణంలో శంకర భగవానుడు ఆయన సతీమణి అయినటువంటి పార్వతితో చెప్తారు. ముక్తి దదాత సర్వేషాం విష్ణురేవ న సంశయం. ఎంతో మంది దేవి దేవతలు ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ భక్తులకు అడిగినటువంటి వరాలని సమకూర్చినప్పటికిని కూడా ముక్తిని ప్రసాదించగలిగేటువంటి వ్యక్తి కేవలము విష్ణువు మాత్రమే. ఈ విషయంలో ఎలాంటి సంశయము లేదు. మిగతా దేవతలెవ్వరును కూడా బద్ధజీవులకి ముక్తిని ప్రసాదించలేరు. దేవతలందరూ బద్ధజీవులకి ముక్తిని ప్రసాదించినప్పుడు కృష్ణ ప్రేమని వాళ్ళెలా ప్రసాదించగలరు? ముక్తిని ప్రసాదించడానికి కూడా శ్రీ విష్ణువు యొక్క వేరు వేరు రూపాలు అవసరం ఉన్నప్పుడు, కృష్ణ ప్రేమని ప్రసాదించాలంటే శ్రీకృష్ణ భగవానుడు తప్ప ఇంకెవరు ప్రసాదించగలరు? సో, నాలుగవ పురుషార్థాన్ని పొందడానికి కూడా మనము ఎంతోమంది దేవతలున్నప్పటికీ, బ్రహ్మ, శివ, ఇంద్ర, చంద్రాది దేవతలున్నప్పటికి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క కృప పాత్రులవుతేనే వాళ్ళకి ముక్తి లభిస్తుంది. అంటే సాయుజ్య ముక్తి, కైవల్య ముక్తి లభిస్తుంది. దానికంటే ఉత్తమమైనటువంటి పంచమ పురుషార్థం పొందాలంటే శ్రీకృష్ణ భగవానుని కృప తప్పనిసరి. ఓకే. శ్రీకృష్ణుని కృప గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంతకేంటయ్యా పంచమ పురుషార్థము? ప్రేమ భక్తి, కృష్ణ ప్రేమ. దాన్ని పొందే మార్గం ఏంటయ్యా అంటే భక్తి. భక్తి ఎందుకు అంటే నిష్కామ కర్మ యోగ కానీ, జ్ఞాన యోగ కానీ, అష్టాంగ యోగ కానీ వాటి లాభాలని పొందాలంటే భగవంతుడినే పూజించాలి. భగవంతుడిని ఆరాధన చేయాలి. భగవంతుని యొక్క కృపా పాత్రులవ్వాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు కోరుకున్నటువంటి 4 పురుషార్థాలు లభిస్తాయి. ఇంకా భక్తి అయితే తప్పకుండా ఆ భగవంతుని కృప వల్లనే లభిస్తుంది. ఇంకే కారణం లేదు అని చెప్పడం జరిగింది. ఓకే. ఏదో భక్తి అంటున్నారు. భక్తి అంటే ఏంటి? భక్తిని ఎలా చేయాలి? ఎలా పాటించాలి? ఎలా మనం మొదలుపెట్టగలము? అనే ప్రశ్నకి సమాధానంగా నిన్న మనం చూసినటువంటి 14 మెట్లు మెల్లమెల్లగా పైకి ఎదుగుతూ వెళ్ళాలి. ఫస్ట్‌దేంటి? సతాం కృప. ఫస్టు మహాత్ముల యొక్క కృపకి మనం పాత్రులం కావాలి. మహాత్ములు ఎప్పుడూ ఈ భూమి పైన సంచరిస్తూ ఉంటారు. వాళ్ళ కృప ఎప్పుడూ అందరికీ ఇవ్వాలని చూస్తూనే ఉంటారు. వాళ్ళ కృపని స్వీకరించకపోవడము మన బాధ్యత. జనస్య కృష్ణాద్ విముఖస్య దైవాద్ అధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయేహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. విదురుడు ఈ యొక్క శ్లోకాన్ని మైత్రేయ మునితో చెప్తున్నారన్నట్టు. అయ్యా మైత్రేయ, నీలాంటి మహాత్ములు ఈ భూమి మీద అప్పుడు తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణకి అలా 4 దిశలా ప్రయాణిస్తూనే ఉంటారు. ఎందుకు అంటే జనస్య కృష్ణాద్ విముఖస్య దైవాద్. ఈ యొక్క బద్ధజీవులు భగవంతుని నుంచి విముఖులైపోయారు. భగవంతుని వైపు చూడాలని ఏమాత్రము కోరిక వాళ్ళ మనసులో లేదు. ఆ విధంగా భగవంతుణ్ణి చూడకుండా బాహ్య ప్రపంచాన్ని చూస్తూ అధర్మశీలస్య, అధర్మాన్ని వాళ్ళ జీవిత లక్ష్యంగా, వాళ్ళ జీవిత పరమావధిగా భావించి అధర్మాన్ని అనుసరిస్తున్నారు. అలా అధర్మాన్నే అనుసరిస్తున్నటువంటి బద్ధజీవితుల యొక్క జీవితం యొక్క గతి ఏమైందంటే సుదుఃఖితస్య. దుఃఖము అంటే వాళ్ళ జీవితంలో దుఃఖం ఉంది. సుదుఃఖం అంటే పూర్తిగా దుఃఖంతోనే నిండిపోయింది. అలాంటి బద్ధజీవులు కేవలం దుఃఖాన్ని తప్ప ఇంకేమీ అనుభవించడం లేదు ఈ భౌతిక ప్రపంచంలో. కారణం ఏంటయ్యా అంటే భగవంతుని వైపు చూడకుండా భౌతిక ప్రపంచం వైపు చూస్తున్నారు కాబట్టి. జనస్య కృష్ణాద్ విముఖస్య దైవాద్ అధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహ ఇహ చరంతి నూనం. అలాంటి బద్ధజీవుల పైన అనుగ్రహాన్ని చూపించడానికి మీలాంటి పరమ పురుషులు చరంతి నూనం ఎల్లప్పుడూ ఈ భూతలం పైన సంచరిస్తూనే ఉంటారు, నడుస్తూనే ఉంటారు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఎక్కడ బద్ధజీవులు ఉన్నారు వాళ్ళ కృప ప్రసాదించాలని చెప్పేసి మీరెప్పుడూ సంచరిస్తూ ఉంటారు. ఆ తర్వాత యుధిష్ఠిర మహారాజు కూడా ఇలాంటి ఒక మంచి శ్లోకాన్ని
విదురుని ఉద్దేశించి చెప్తారు. విదురుడు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి హస్తినాపురానికి వస్తారు కదా! అప్పుడు భవద్విధా భాగవతా తీర్థభూతా స్వయం విభు తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతస్తేన గదాభృతా. భవద్విధా భాగవతాస్ తీర్థీకుర్వంతి తీర్థాని. అయ్యా, మీలాంటి మహాభాగవతులు తీర్థాలనే పరమ తీర్థాలుగా మార్చేస్తారు. అందరూ హోలీ తీర్థాలకి వాళ్ళ పాప ప్రక్షాళన కోసం వెళ్తారు. వాళ్ళ పాపాన్నంతా ఆ హోలీ తీర్థంలో వదిలేసి పరిశుద్ధులై తిరిగి వస్తారు. కానీ ఆ కలుషితమైనటువంటి హోలీ తీర్థాలని మళ్ళీ పుణ్యతీర్థాలుగా మార్చేది మీలాంటి శుద్ధ భక్తులు. మామూలు వాళ్ళు ఇలా ప్రయాగరాజు లాంటి ఉత్తమమైన స్థానాల్లో స్నానం చేసినప్పుడు వాళ్ళ పాప ప్రక్షాళన అవుతుంది. కానీ శుద్ధ భక్తులు వచ్చి అక్కడ స్నానం చేస్తే ఆ శుద్ధ భక్తులు ప్రయాగరాజుని ఒక హోలీ తీర్థంగా మార్చేస్తారు. అది మీ యొక్క గొప్పతనం. ఎందుకంటే వాళ్ళు అలా ఎందుకు చేయగలరు? వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే తీర్థి కుర్వంతి తీర్థాన్ని స్వాంతస్తేన గదాభృత. మీ యొక్క హృదయంలో ఆ యొక్క గదాధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ఎల్లవేళలా క్యారీ చేస్తారు. మీ హృదయంలో భగవంతుడు ఎల్లవేళలా స్థితుడై ఉన్నాడు కాబట్టి మీరు స్నానం చేస్తే భగవంతుడు స్నానం చేసినట్టే, భగవంతుడు స్నానం చేస్తే ఆ యొక్క కలుషితమైనటువంటి హోలీ తీర్థము హోలీ అవుతుంది. ఇది ఈ మహాజనుల యొక్క గొప్పతనము. అరే చూడండి, ఇప్పుడు ఏమంటారంటే ఒక తీర్థాన్నే మహాతీర్థంగా మార్చగలని శక్తి ఉన్నటువంటి మహాత్ములు బద్ధజీవులను భక్తి వైపు ఆకర్షించలేరా? అలాంటి మహాత్ముల యొక్క కృప వాళ్ళెప్పుడూ ఇవ్వాలని చూస్తూనే ఉన్నారు. దాన్ని తీసుకోవడమా లేదా అనేది మన చేతిలో ఉంది. సతాం కృప. రెండోది ఏంటి? ఆ కృపకి ఎవరు పాత్రలు అవుతారు? మహాసేవ. ఎవరైతే అలాంటి శుద్ధ భక్తులకి తిరిగి ఏది ఆశించకుండా నిస్వార్థ రూపేణ సేవ చేస్తారో అలాంటి సేవ చేసిన వాళ్ళు తప్పకుండా అలాంటి మహాత్ముల యొక్క కృపకి పాత్రులవుతారు. అదే విషయాన్ని 16వ శ్లోకంలో మనం చర్చించుకున్నాం నిన్న. శుశ్రూషిత దానస్య వాసుదేవ కథారుచి స్యాన్ మహస్సేవయా విప్ర పుణ్యతీర్థ నిషేవనాత్. మహస్సేవయా విప్ర, అలాంటి యొక్క పుణ్యాత్ముల యొక్క మహాత్ముల యొక్క సేవ చేసినప్పుడు వాళ్ళ యొక్క సతాం కృప ఎప్పుడూ ఉన్నటువంటి కృపని మనము స్వీకరించిన వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే అలా కృపని స్వీకరిస్తామో అప్పుడు మన హృదయంలో వెంటనే వాసుదేవ కథ రుచి, వాసుదేవ కథ పట్ల రుచి ఏర్పడుతుంది. ఆ రుచితో వాసుదేవ కథ వినాలనే కోరికతో అలాంటి ఆ భక్తి పట్ల శ్రద్ధ, భగవత్ కథ పట్ల శ్రద్ధ ఎప్పుడైతే ఏర్పడుతుందో అలాంటి మహాత్ముల యొక్క సాంగత్యాన్ని స్వీకరిస్తాము. పుణ్యతీర్థ నిషేవనాథ్. అలాంటి యొక్క పుణ్యతీర్థ అంటే వాళ్ళనే పుణ్యతీర్థులు అంటారు. పుణ్యతీర్థాన్ని పుణ్యతీర్థంగా మార్చగలిగిన శక్తి ఉన్నటువంటి మహాత్ముల యొక్క సాంగత్యాన్ని మనము స్వీకరిస్తాము. దానిని మనము సాధు సంఘ అన్నాము. సతాం కృప, మహస్సేవ అండ్ వాసుదేవ కథారుచి, శ్రద్ధ, పుణ్యతీర్థ నిషేవన, సాధు సంఘ. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి మహాత్ముల సాంగత్యంలో మనము స్థానాన్ని సంపాదించిన తర్వాత వాళ్ళ సాంగత్యంలో మనకేం లభిస్తుంది? శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యతీర్థ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో యభద్రాని విదునోతి సుహృసతాం. శృణ్వతా స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తయ. అలాంటి మహాత్ముల మధ్య మనం వెళ్తే వాళ్ళు మనని భక్తి చేపిస్తారు. భక్తి అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. ఈ నవవిధ భక్తిలో మనని ఎంగేజ్ చేస్తారు వాళ్ళు. మన చేత ఈ 9 రకాల భక్తిని చేపిస్తారు. 9 చేయలేం మనము మొదట్లో, బట్ అట్లీస్ట్ 5 చేయాలి. శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, అర్చనం. ఈ 5 మనం మెల్లమెల్లగా చేయడం మొదలెట్టాలి. మిగతావి భవిష్యత్తులో స్టార్ట్ అవుతాయి అనుకోండి. సో ఎప్పుడైతే 5 మనస్ఫూర్తిగా చేస్తారో అలాంటి వాళ్ళ హృదయంలో ఉన్న అబద్ధాలన్నీ మెల్లమెల్లగా తొలగిపోతాయి. హృదయంతస్థోయి అభద్రాన్ని విదునోతి సుహృసతాం. నష్టప్రాయేషు అభద్రేషు. ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ అభద్రాస్ అన్ని దూరం అయిపోయిన తర్వాత ఒక 80-90% అబద్ధాలన్నీ దూరం అయిపోయిన తర్వాత ఎప్పుడు దూరం అవుతాయి అవి? నిత్యం భాగవత సేవయ
ప్రతిరోజు ఆ భగవంతుడిని సేవించుకున్నట్టయితే గనక ఎప్పుడైతే 80, 90% దూరం అవుతాయో అప్పుడు భగ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి, ఆ ఉత్తమ శ్లోక భగవంతుని వైపు నైష్టిక భక్తి ఏర్పడుతుంది. అంటే నిష్ఠతో కూడినటువంటి భక్తి, ఎలాంటి సంశయాలు లేకుండా పూర్తి విశ్వాసంతో, పూర్తి శ్రద్ధతో, పూర్తి సంకల్పంతో, పూర్తి శరణాగతితో చేసేటువంటి భక్తి ఏర్పడుతుంది. అప్పుడు అలాంటి భక్తి మనం పాటించినప్పుడు తదా రజస్తమో భావ కామలోపాదయశ్చ ఏ చేతయేతే రణవిద్ధం సత్వే ప్రసీదతి. కామ అది ఏంటి? రజోగుణము, తమో గుణముతో కూడినటువంటి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సర మరియు పూజ, లాభ, ప్రతిష్ఠ ఇలాంటి దుర్గుణాలు మనల్ని రుచింపజేయవు. మనల్ని ఆకర్షింపజేయవు. అలాంటి భక్తుల యొక్క ఆకర్షణ, అలాంటి భక్తుల యొక్క ఆనందము అన్నీ కూడా భక్తిలోనే ఉంటుంది. ఆ నైష్ఠిత భక్తి పాటించడంలోనే ఉంటుంది. ఆ భక్తి చేయడం వల్ల వాళ్ళు ఆనందము, ఆ భక్తి పట్ల ఆసక్తి వాళ్ళలో రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకి భౌతిక జగత్తు, భౌతిక కార్యాల పట్ల, తర్వాత భౌతిక సుఖ సంతోషాల పట్ల ఏమాత్రము ఆసక్తి ఇక ఉండదు. ఏవం ప్రసన్న మనస్సో, ఆ విధంగా కేవలం భక్తి చేస్తూనే వాళ్ళ మనస్సు పూర్తిగా భావ అనేబడేటువంటి భావభక్తిలో ఉన్నటువంటి రకరకాల ఉత్తమమైన చిహ్నాలని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఏంటవి? విరక్తి, మాన శూన్యత, నామగానే సదా రుచి, ప్రీతిస్తద్వతతీతలే. శాంతిరవ్యర్థ కాలత్వం, విరక్తిర్మాన శూన్యత, నామగానే రత సదా రుచి, ప్రీతిస్తద్వతతీతలే. ఈ విధంగా రకరకాల భావ లక్షణాలని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. క్షాంతిరంటే ఇంటాలరెన్స్. ఇంకా ఎప్పుడు నేనిక్కడ ఇంకా భౌతిక జగత్తులో ఇంకెంతకాలం ఉండాలి? నేను భగవంతుడిని సేవించుకోవాలి, భగవంతుని పక్కనే ఉండాలి, భగవంతుని చుట్టే ఉండాలని చెప్పేసి ఆళ్ళకుండే ఇంటాలరెన్సు. మానశూన్యత. భౌతిక జగత్తులో ఎలాంటి పూజ, లాభ, ప్రతిష్ఠల గురించి కోరిక లేకుండా, ఎలాంటివి ఆశించకుండా ఆహ్, హ్మ్, నామగానే సదా రుచి. ఎప్పుడు కూడా నామగానాన్ని చేయాలని చెప్పేసి దాంట్లోనే రుచి ఉంటుంది. ప్రీతిస్తది వసతియల్లే. భగవంతుని యొక్క పుణ్య తీర్థాలలో, పుణ్యక్షేత్రాల్లో మాత్రమే ఉండాలనే కోరిక. ఆహ్, సో, ఈ విధంగా వేరు వేరు లక్షణాలు ఉంటాయి. అవన్నీ మేనిఫెస్ట్ అవుతుంటాయి. వాటి వల్ల వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత. మెల్లమెల్లగా వాళ్ళలో భగవద్భక్తి ఉద్భవిస్తుంది. భగవద్భక్తి అంటే ప్రేమ భక్తి ఉద్భవిస్తుంది. ఎప్పుడైతే ప్రేమ భక్తి ఉద్భవిస్తుందో, ఆ సమయంలో వాళ్ళకి హరి దర్శనము ఏర్పడుతుంది. ఆ హరి దర్శనం గురించి 21 శ్లోకంలో చెప్పడం జరిగింది. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ, క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవ ఆత్మని ఈశ్వరే. వాళ్ళ హృదయంలో కానీ, వాళ్ళ కళ్ళ ముందు కానీ వాళ్ళు ఈశ్వరుణ్ణి దర్శిస్తారు. దృష్ట ఏవ ఆత్మని ఈశ్వరే. వాళ్ళ కళ్ళ ముందు కానీ, వాళ్ళ హృదయంలో కానీ వాళ్ళు ఈశ్వరుణ్ణి, సాక్షాత్ పరమేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని, శ్రీరామచంద్రుల వారిని, లేదా శ్రీకృష్ణ భగవంతుడిని వాళ్ళు చూడగలరు. అలా చూసినప్పుడు భగవంతుడు ఉన్నాడా? లేడా? భగవంతునికి రూపముందా? లేదా? భగవంతుడి రూపము సర్వ సౌందర్య మనోహరమా? కాదా? భగవంతునిలో సద్గుణాలు ఉన్నాయా? లేవా? భగవంతుని యొక్క లీలలు నిజమా? కాదా? భగవంతుని యొక్క నామము శక్తి కలిగినదా? లేదా? ఇలాంటి సంశయాలేమైనా ఉంటే కనుక, ఆ సంశయాలన్నీ నాశనం అయిపోతాయి. ఎందుకంటే, భగవంతుడిని చూసిన తర్వాత భగవంతుని పట్ల ఇంకా సంశయాలెందుకుంటాయండి? అన్నీ నాశనమవుతాయి. అలా సంశయాలు నాశనమవ్వడమే కాకుండా, భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య ఝాయతే. భగవత్తత్వం పట్ల పూర్తి విజ్ఞానం ఏర్పడుతుంది. జ్ఞానము అంటే నాలెడ్జ్. విజ్ఞానము అంటే రియలైజేషన్. అంటే ఒక థియరిటికల్ నాలెడ్జే కాదు. భగవంతుడిని చూసిన తర్వాత ఆయన నామ, రూప, గుణ, లీల, ఐశ్వర్య, మాధుర్య ఇలాంటి విషయాలన్నీ కూడా పూర్తిగా అవగతమై, వాటిని పూర్తిగా వీళ్ళు ఆకలింపు చేసుకుంటారు. అవి రియలైజ్ అవుతారు. వాటి గురించి థియరిటికల్ కాదు అయన్నీ నిజమే. అవన్నీ అనుభవిస్తారు. ప్రాక్టికల్‌గా అనుభవిస్తారు. ఎవరైనా గులాబ్ జామున్ తియ్యగా ఉంటుంది, తియ్యగా ఉంటుందంటే అదెలా తెలుస్తుంది? తింటే తెలుస్తుంది. తిన్న తర్వాత నిజంగానే తియ్యగానే ఉంది అని వాళ్ళు వాళ్ళ అనుభవంతో చెప్పగలరు. అలాగే భగవంతుడిని చూసిన తర్వాత
ఆయన యొక్క నామ, రూప, గుణ, లీల, ఐశ్వర్య, మాధుర్యాలని అనుభవించి, ఈ యొక్క భగవంతుని యొక్క పుణ్య గుణాలని వాళ్ళు అనుభవించి, అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. సో, అది ఫైనల్ స్టేజ్‌కి రావడం. సో, ఈ విధంగా భక్తిలో 14 స్థానాలని అధిగమిస్తూ చివరికి ఎప్పుడైతే మాధుర్య అనుభవాన్ని అనుభవిస్తారో, అప్పుడు ఇంక వాళ్ళకి భౌతిక జగత్తు పని లేదు. వాళ్ళు ఏ మాత్రం కూడా భగవంతుని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఎలా ఉండగలరు చెప్పండి? భగవంతుని యొక్క మాధుర్యాన్ని అనుభవించిన తర్వాత దాన్ని వదిలి ఎలా ఉండగలరు ఎవరైనా సరే? సో, అలాంటి వ్యక్తులు వెంటనే భగవద్ధామానికి వెళ్ళగాలి, నేను ఉండలేను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎలా అయితే మన తెలుగులో అన్నమయ్య కీర్తనలో చివరి కీర్తన వస్తుంది కదా! ఆహ్, అలసితి తొలసితి అంతటా నీ చరణిదే. సో, అలా చెప్తూ ఉంటారు కదా! అంటే ఇప్పటివరకు నేను భౌతిక జగత్తులో నా ధర్మాలని పాటిస్తూ అలసిపోయాను. ఇక, ఇక నిన్ను చూడకుండా ఏ ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళి నీ యొక్క ప్రత్యక్ష సేవలో భాగస్వామిని చెయ్యి అని కోరుకోవడం. అది భగవద్భక్తుల యొక్క చివరి కోరిక ఈ భౌతిక జగత్తులో. భౌతిక ప్రపంచం పట్ల ఎలాంటి కోరికలు లేకుండా భౌతిక ప్రపంచంలో నేను ఇది కావాలి, అది కావాలి, నాకు ఈ వస్తువు కావాలి, ఆ వస్తువు కావాలి, ఈ మనుషులు కావాలి, ఆ మనుషులు కావాలి, అనేది భౌతిక కోరికలు లేకుండా అయ్యా చాలు అలసితి. ఈ భౌతిక జగత్తు పట్ల నేను అలసిపోయాను. ఇక నాకు ఈ భౌతిక జగత్తుతో ఏం పని లేదు. నన్ను నీ ఆధ్యాత్మిక జగత్తు తీసుకెళ్ళి, నీ యొక్క నిత్య పార్షదునిగా మార్చి, నీ యొక్క నిత్య కైంకర్యంలో, నిత్య సేవలో నన్ను భాగస్వామిని చెయ్యి అని చెప్పేసి, ఆ చివరి కోరికని ఆ భగవంతుని ముందు విన్నవించుకుంటాము. అది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, భావ, ప్రేమ, హరిదర్శనము, అది మాధుర్య అనుభవము ఎప్పటివరకైతే ఏర్పడతాయో, వాళ్ళు మాత్రమే ఇలాంటి కోరికతో వాళ్ళు ఏ మాత్రము, ఏ ఒక్క క్షణం కూడా ఈ భౌతిక జగత్తులో ఉండకుండా అక్కడికి ఎప్పుడు వెళ్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో, ఈ విధంగా భక్తిలో 14 స్థానాలు అధిగమిస్తూ ముందుకెళ్తూ ఉండాలి. సతాం కృప, మహస్సేవ, శ్రద్ధ, గురుపాదాశ్రయ, భజనేషు స్పృహ, భక్తిర్ ఆహ్, అనర్థ ఉపగమం స్తత, నిష్ఠా, రుచి, ఆసక్తి, రతి, ప్రేమాత దర్శనం, హరేర్మాధుర్య అనుభవత ఇతి అర్థాస్యు చతుర్దశే. సో, ఈ 14 ఉన్నాయి కదా! వీటిని మీ యొక్క చాట్ బాక్స్‌లో టైప్ చేశాను. ఇంగ్లీష్‌లో ఉన్నాయి. వాటిని మీరు కాపీ చేసుకోండి. తర్వాత మీరు వాటిని చదువుకోవచ్చు. సో, ఈ విధంగా ఈ యొక్క 14 ఆహ్, స్థానాలు మన భక్తి పురోగతి గురించి చెప్పడం జరిగింది. సో, ఆ తర్వాత ఈరోజు మనం చర్చించుకున్నటువంటి మిగతా 2 శ్లోకాల్లో ఏం చెప్పారంటే, అతో వై కవయో నిత్యం భక్తిం పరమయాముధా వాసుదేవే భగవతి కుర్వంతి ఆత్మ ప్రసాదినిం. అతో వై కావున కవయో తెలివైన వాళ్ళు నిత్యం ప్రతిదినం భక్తిం పరమయాముద ఎంతో ఆనందంతో భక్తిని పాటిస్తారు. ఎవరి కోసమయ్యా ఈ భక్తిని పాటిస్తారు? వాసుదేవే భగవతి. ఆ భగవంతుడైనటువంటి పూర్ణ పురుషోత్తమ భగవంతుడైనటువంటి వాసుదేవ కృష్ణుని పట్ల వాళ్ళు కుర్వంతి ఆత్మ ప్రసాదనీం. చాలా ఆనందంతో, అమిత ఆనందంతో వాళ్ళు ప్రతిరోజు క్రమం తప్పకుండా భక్తిని పాటిస్తారట. ఎందుకంటే కృష్ణ ప్రేమ కోసం ఎవరైతే కృష్ణ ప్రేమనైతే ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడిని అమిత ఆనందంతో, ఎంతో శ్రద్ధతో, ఎంతో భక్తితో ఆయనని భక్తి చేస్తారు. శ్రవణం, కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం ఇతి పుంసార్పితా విష్ణు భక్తిశ్చేన్నవలక్షణ క్రియతే భగవతి యద్దా తన్మన్యే అదితముత్తమం. ఇది హిరణ్యకశపు వాళ్ళ కొడుకుని చిన్న వయసులో స్కూల్లో కొన్ని మాసాలు, కొన్ని సంవత్సరాలు చదివిన తర్వాత ఆయననడుగుతారు, "అయ్యా పుత్రా! ఇంతకాలం నువ్వు చాలా చదువుకున్నావు కదా! నువ్వు చదువుకున్న వాటిలో ఉత్తమమైనటువంటి విద్య ఏంటి?" సో, హిరణ్యకశపుని ఉద్దేశంలో ఆయన చదువుకున్నది షండ అండ్ అమర్క. షండ మరియు అమర్క వాళ్ళ స్కూల్‌లో.
ప్రహ్లాద్ మహారాజుల వారు ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్నో వేల సంవత్సరాల పాటు నారదముని ద్వారా విద్యనభ్యసించారు. ఆయనకి స్కూల్ అంటే నారదముని యొక్క గురుకులము. సో, నారదముని యొక్క గురుకులంలో చదువుకున్నటువంటి విద్యల్లో ఉత్తమమైన విద్య ఏంటంటే, ఇతి పుంసార్పితా విష్ణో భక్తిశ్చేన్నవలక్షణ క్రియతే భగవతి తన్మన్యే. అయ్యా తండ్రి, నా ఉద్దేశ్యం ప్రకారం నేను చదువుకున్న చదువులో ఉత్తమమైన విద్య ఏంటంటే, ఈ 9ని భగవంతుని యొక్క సంతృప్తి కోసము భగవంతునికి అర్పించి భగవత్ సేవ రూపంలో చెయ్యాలి. క్రియతే భగవతి అద్దా. భగవంతునికి అర్పించి భగవంతుని ఆనందం కోసము ఈ భక్తిచ్చే నవలక్షణ. భక్తిలో ఉన్నటువంటి 9 లక్షణాలతో కూడినటువంటి ఈ భక్తిని 9 నవవిధ భక్తిని ప్రతి ఒక్కరూ అనుసరించాలి. క్రియతే ప్రతి ఒక్కరూ అనుసరించాలి. ప్రతి ఒక్కరూ చేయాలి. వాటిని భగవంతునికి అర్పించి భగవంతునికి సేవ రూపేణ భగవంతుని యొక్క సంతృప్తి కోసమై చేయాలి. ఏంటయ్యా 9 అంటే శ్రవణం, కీర్తనం విష్ణు, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. సో, వాసుదేవే భగవతి కుర్వంతి ఆత్మ ప్రసాదనీం. ఆత్మ ప్రసాదనీం. మన యొక్క ఆత్మ ప్రసాదం కోసము, ఆత్మ సంతృప్తి కోసమై ఆ! వీటిని 9ని తప్పకుండా మనము వాసుదేవ భగవంతుని పట్ల, వాసుదేవ కృష్ణ భగవానుని పట్ల ఈ 9 విషయాలతో కూడుకున్నటువంటి కృష్ణ కృష్ణ భక్తిని పాటించాలి. అప్పుడు మళ్ళీ ప్రశ్న, ఎందుకు? వాసుదేవ భగవానునికే ఎందుకు? వాసుదేవ శ్రీకృష్ణ భగవానునికే ఎందుకు? మిగతా వాళ్ళకి ఎందుకు వద్దు? బ్రహ్మ, శివ, ఆ! భృగ, గణేష్, కార్తికేయ, సూర్య, ఇంద్ర, చంద్ర, వరుణ ఇత్యాది దేవతలకి ఎందుకు వద్దు? అని ఎవరైనా ఒక ప్రశ్న అడగొచ్చు. ఆ వాసుదేవ భగవంతునికే ఎందుకు? మిగతా వాళ్ళకి ఎందుకు వద్దు? మిగతా వాళ్ళందరూ పక్కనెట్టండి. దేవదేవుడైనటువంటి బ్రహ్మకెందుకొద్దు? ఆయన కంటే ఉత్తమమైనటువంటి పరమేశ్వరునికి, శివునికి ఎందుకొద్దు? దుర్గాదేవికి ఎందుకొద్దు? అని చెప్పేసి మన చుట్టూ ఉండేవాళ్ళు చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దానికి సమాధానంగా 23, 24 నుంచి రాబోయే అధ్యాయంలో రాబోయేటువంటి శ్లోకాలు ఒక సమాధానాన్ని మనకి ఇస్తాయి. సో, మొదట్లో ఇక్కడ ఏం చెప్పారంటే, సత్వం రజస్తమయితి ప్రకృతేర్గుణస్తైర్యుక్తా పరమపురుష ఏక హి యాస్య దత్తే స్థితి ఆదదే హరివిరించి హరేతి సంజ్ఞ శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనోర్నృణాం స్యుః. అయ్యా! ఒక క్షణం ఆగండి. చెప్పేదేంటంటే, భగవంతునికి 2 రకాల అంశలుంటాయంట. స్వాంశ, విభిన్నాంశ. అంటే ఆయన యొక్క స్వరూప రూపాలు, ఆయన యొక్క స్వరూపము విభిన్న రూపాలని ఏర్పరచుకుంటుంది. ఆ విభిన్న రూపాలన్నీ కూడా ఆయనతో సమానము. అలాంటి రూపాలని మనము స్వాంశ రూపాలు అంటాము. శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు, నారాయణుడు, విష్ణుమూర్తి, మత్స్య, కూర్మ, వరాహ, హయగ్రీవ, నరసింహ, వామన ఇలా వేరు వేరు అవతారాల గురించి మనం వింటూ ఉంటాం కదా! ఈ అవతారాలన్నీ ఎప్పుడు కూడా వైకుంఠంలో ఉంటారు. వైకుంఠంలో ఉన్నటువంటి రకరకాల విష్ణుమూర్తులందరూ కూడా రకరకాల అవతారాలన్నీ కూడా శ్రీకృష్ణునితో సరిసమానము. వాళ్ళని మనము స్వాంశులు అంటాము. వాళ్ళందరూ భగవంతుని యొక్క అంతర్గత శక్తి ఆధ్వర్యంలోనే ఉంటారు. వాళ్ళకు మాయాశక్తితో ఏమాత్రము సంబంధం లేదు. త్రిగుణ మాయాశక్తితో ఏమాత్రము సంబంధం లేదు. త్రిగుణాతీతమైనటువంటి శుద్ధసత్వమైనటువంటి యోగమాయా శక్తిలోనే వాళ్ళు వాళ్ళ లీలలు వైకుంఠంలో, పరంధామంలో జరుపుతూ ఉంటారు. వాళ్ళ అనుచరులు వైకుంఠ వాసులతో వాళ్ళ విద్దెలని ఎల్లప్పటికీ జరుపుతూ ఉంటారు. వీళ్ళందరూ స్వాంశులు.
తర్వాత రెండవది విభిన్నాంశులు సకల జీవరాశులు అందరినీ విభిన్నాంశులు అంటారు. ఈ విభిన్నాంశాలన్నీ మన భౌతిక ప్రపంచంలో ఉంటాయి. కదలలేని గడ్డి పరక నుంచి చివరి అందరికంటే ఉత్తమోత్తముడైనటువంటి బ్రహ్మదేవుని వరకు సకల జీవరాశులన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో నివసిస్తూ ఉంటారు. ఎందుకు వీళ్ళని విభిన్నాంశులు అంటారంటే వీళ్ళందరూ 3 గుణాల ఆధీనంలో ఉంటారు కాబట్టి. 3 గుణాల ఆధీనంలో ఉన్నటువంటి జీవరాశులన్నీయు విభిన్నాంశలుగానే పరిగణింపబడ్డారు. కానీ ఈ విభిన్నాంశాల యొక్క బాగోగులు చూసుకోవడం కోసము, వాళ్ళ కోసం ఒక భౌతిక ప్రపంచాన్ని నిర్మించి, దాన్ని పెంచి, పోషించి, దానిని సమయానుకూలంగా అంతం చేసి, మళ్ళీ పునర్నిర్మించి, పోషించి, అంతం చేసి, ఇలా వాటిని ముందుకు తీసుకెళ్ళడం కోసము ఆ భగవంతుడు 3 గుణావతార రూపాలని సంతరించుకున్నారు. క్షీరోదక్షాయ విష్ణు, బ్రహ్మ మరియు శివ. ఈ విధంగా 3 రూపాలని స్వీకరించారు. క్షీరోదక్షాయ విష్ణు పాలనా పోషణ స్థితిగతులను చూసుకుంటారు. సత్వగుణ కార్యక్రమాలటువంటి పోషణను చూసుకుంటారు. బ్రహ్మ రజోగుణ కార్యమైనటువంటి సృష్టిని చూసుకుంటారు, భౌతిక సృష్టిని. శివుడు తమోగుణ కార్యమైనటువంటి ప్రళయాన్ని చూసుకుంటారు. సో ఎప్పుడైతే మనం ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని యొక్క పరిసరాల సంపర్కంలో మనం ఉంటాము. కావున ఆ పరిసరాల యొక్క ప్రభావానికి మనము తప్పకుండా లోనవుతాము. అదేవిధంగా తమోగుణ కార్యమైనటువంటి ప్రళయాన్ని చూసుకున్నటువంటి ఆ యొక్క శివుడు, పరమశివుడు తమోగుణానికి ప్రభావితమవుతూ ఉంటాడు. రజోగుణ కార్యమైనటువంటి సృష్టిని చేస్తున్నటువంటి బ్రహ్మను కూడా బ్రహ్మ రజోగుణానికి ప్రభావితమవుతాడు. అదేవిధంగా సత్వగుణ కార్యక్రమమైనటువంటి ఈ యొక్క బ్రహ్మాండ పాలన పోషణ చూసుకున్నటువంటి మహావిష్ణువు, ఆ యొక్క విష్ణువు, క్షీరోదక్షాయ విష్ణువు కూడా సత్వగుణానికి ప్రభావితము కావాలి. లెక్క ప్రకారం సత్వం రజస్తమయితి ప్రకృతేర్గుణైస్త్రైతైర్. ప్రకృతి యొక్క 3 గుణాలు సత్వగుణము, రజోగుణము, తమగుణము. యుక్త పరమ పురుష ఏకహీయాస్య దత్త. ఆ యొక్క పరమ పురుషుడే 3 రూపాలు సంతరించుకొని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరునిగా ఈ యొక్క విశ్వం యొక్క స్థితి ఆదదే అంటే సృష్టి, స్థితి, ప్రళయ కార్యాలు చేయడం కోసము ఆ 3 గుణాల సాంగత్యంలోకి వస్తారట. క్షీరోదక్షాయ విష్ణు సత్వగుణ సాంగత్యంలో, బ్రహ్మ రజోగుణ సాంగత్యంలో, శివుడు తమోగుణ సాంగత్యంలో వచ్చి వాళ్ళని 3 పేర్లతో మనం పిలుచుకుంటాము. హరి, విరించి, హరేతి సంజ్ఞ. హరి అంటే లార్డ్ విష్ణు, విరించి అంటే బ్రహ్మ, హరేతి అంటే శివుడు. కానీ ఈ ముగ్గురు మన బాగోగులు చూస్తే పెద్దవాళ్ళే. మరి ఈ ముగ్గురులో ఎవరిని పూజించాలి? ఈ ముగ్గురులో భక్తిని ఎవరి పట్ల చూపించాలి? శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనోర్నాంస్యు. ఓకే, శివుడు తమోగుణ ప్రభావితుడు, బ్రహ్మ రజోగుణ ప్రభావితుడు, విష్ణుమూర్తి సత్వగుణ ప్రభావితుడు అయినప్పటికీ కూడా మనకి శ్రేయాంసి అల్టిమేట్ బెనిఫిట్ కావాలి అంటే, మనకి ఉన్నతమైన శ్రేయస్సును కోరుకున్న వాళ్ళమైతే మనము సత్వతను అయినటువంటి విష్ణువు యొక్క శరణు తీసుకోవాలి. ఆ విష్ణువు యొక్క శరణు తీసుకున్న వాళ్ళకి మాత్రమే శ్రేయాంసి ఉన్నతమైనటువంటి లాభము చేకూరును. ఏ భక్తి గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నామో, దేనిని ఉత్తమ ధర్మంగా, పరమ ధర్మంగా పరిగణించామో, ఆ పరమ ధర్మాన్ని సత్వతను అయినటువంటి విష్ణువు పట్ల చేసినట్టయితే కనుక మనకి నిజమైన లాభాన్ని, ఆ పంచమ పురుషార్థము కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తిని మనము పొందగలుగుతాము. మిగతా ఇద్దరి ద్వారా మనకి అంత లాభము లభించదు. ఎలాగైతే
జ్ఞానయోగ, కర్మయోగ, అష్టాంగ యోగ, భక్తి యోగులలో భక్తి యోగ ఉత్తమ సాధనను, అదేవిధంగా బ్రహ్మ, శివ, విష్ణువులలో ఆ విష్ణువు యొక్క భక్తి ఉత్తమ భక్తిగా పరిగణించారు. అంటే వీళ్ళ ముగ్గురిలో ఎవరిని పూజించాలి అంటే సత్వతనుమూర్తి అయినటువంటి విష్ణుమూర్తిని పూజించాలి అని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఆ విష్ణుమూర్తిని ఎందుకు పూజించాలనేది నెక్స్ట్ శ్లోకంలో, ఆ తర్వాత మిగతా దేవతలందరూ ఉన్నారు గదా! ఇంద్ర, చంద్రాది దేవతలందరూ ఉన్నారు గదా! వాళ్ళని ఎందుకు పూజించకూడదని చెప్పేసి ఆ తర్వాత శ్లోకంలో మెల్లమెల్లగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత విష్ణుమూర్తికి కూడా 3 రూపాలుంటాయి. పరబ్రహ్మ, పరమాత్మ, భగవాన్. ఈ పరబ్రహ్మ, పరమాత్మ, భగవానులలో భగవంతుడిని ఎందుకు పూజించాలి? పరబ్రహ్మని, పరమాత్మని కూడా ఎందుకు పూజించకూడదు? అనే విషయాన్ని కూడా ఆ తర్వాత శ్లోకంలో చెప్పడం జరిగింది. ఈ అధ్యాయం మొత్తము భగవంతుడిని భగవంతుడిని పూజించాలి భక్తితో. భగవంతుని పట్ల భక్తిని పాటించాలని చెప్తారు. ఆ భగవంతుని యొక్క నానా రూపాల గురించి 3వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. సో, ఈ విధంగా మనకి భక్తి అంటే ఏంటి? ఆ భక్తి ఎవరి కోసం చేయాలి? వాళ్ళకే ఎందుకు చేయాలి? మిగతా వాళ్ళకి ఎందుకు చేయకూడదు? అనే విషయాల గురించి ఈ యొక్క అధ్యాయంలో మరుసటి అధ్యాయంలో ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. ఇలా ప్రభుపాదుల వారు ఏం రాస్తున్నారు? భౌతిక పరమైన కోరికలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళు ఈ యొక్క దేవతలందరిని సందర్శించొచ్చు. బ్రహ్మ, శివుని కూడా సందర్శించొచ్చు. కానీ ముక్తి పొందాలన్నా, పంచమ పురుషార్థమైనటువంటి కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ పొందాలన్నా భగవంతుడు మాత్రమే ఏకమాత్ర ఉపాయము. భగవంతుడిని మినహాయించి మిగతా వాళ్ళెవరు మనకి ఆ యొక్క కృష్ణ భక్తిని, కృష్ణ ప్రేమని ప్రసాదించలేరు. దేవతలందరూ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఎలాంటి వస్తువునైనా సరే మనకి ప్రసాదించగలరు. త్రిగుణాతీతమైనటువంటి భౌతిక జగత్తుకి బహిర్గతమైనటువంటి ముక్తిని మరియు కృష్ణ భక్తిని, కృష్ణ ప్రేమని ప్రసాదించాలంటే కేవలము ఆ సత్వగుణ సంపన్నుడైనటువంటి విష్ణువు మాత్రమే మనకి ఇవ్వగలరు. అది కృష్ణ ప్రేమ అయితే శ్రీకృష్ణ భగవానుడే ఇవ్వగలడు. విష్ణువు విష్ణు భక్తిని ఇవ్వగలడు. శ్రీరామచంద్రుల వారు శ్రీరామ భక్తిని ఇవ్వగలరు మనకి. శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ ప్రేమని ఇవ్వగలరు. అదే విషయాన్ని మెల్లమెల్లగా రాబో శ్లోకాలలో మనకి సూత గోస్వామి పాదుల వారు వివరించి చెప్పనున్నారు. సో, దయచేసి ప్రతిరోజు క్లాస్‌కి అటెండ్ కండి. ఈ యొక్క శ్లోకాలను మెల్లమెల్లగా వింటూ, ఈ యొక్క భక్తి తత్వాన్ని అర్థం చేసుకొని, ఈ యొక్క భక్తిత్వాన్ని హృదయంలో దాచుకొని, రాబో అధ్యాయాలని, రాబో భాగవతాన్ని శ్రద్ధతో చదవండి. హరే కృష్ణ. ఈరోజు ఇక్కడితో ఆపేద్దాము. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై. శ్రీల ప్రభుపాదకి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? పద్మప్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంది ప్రభుజీ క్లాస్. మీరు చెప్పే ప్రతి మాట అసలు గుర్తుపెట్టుకోవడానికి మాత్రం ఉండడం లేదు. కానీ క్లాస్ ఎంతసేపు బాగుంది అనిపిస్తుంది. తర్వాత ఏం చెప్పినారు అనుకుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది ప్రభుజీ. ఎంత గుర్తుపెట్టుకోవాలన్నా గుర్తుపెట్టుకోలేకపోతున్నాము. ఆ తర్వాత ప్రభుజీ మీరు ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, శివుడి ముగ్గురు సత్వ రజో తమో గుణాలకి ప్రభావితులైనారు, ప్రభావితము అని చెప్పారు ప్రభుజీ. అంటే ఇప్పుడు శివుడు, బ్రహ్మ కూడా అంటే గుణాలకు అతీతులు కదా ప్రభుజీ. మరి అంటే ప్రభావితులైన అవుతారు అంటే వాళ్ళు కూడా కొన్నిసార్లు ప్రభావితం అవుతారని అర్థం ప్రభుజీ. అంటే వాళ్ళు కూడా గుణాతీతమైనప్పటికీ కూడా వాళ్ళు ఎల్లవేళలా ఈ పనులు చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఎలాంటి వాతావరణంలో ఉంటే ఆ వాతావరణానికి ప్రభావితం అవుతాం కదా. ఇప్పుడు మనం కుటుంబంలో ఉన్నాము. ఆ కుటుంబ పద్ధతులు, సాంప్రదాయాలకు మనం ప్రభావితం అవుతాం లేదా? మనం కూడా వాటిని ఆచరిస్తాము. వాటికి భిన్నంగా అయితే వివరించలేం కదా. సో, ఆ విధంగా వాటికి ప్రభావితం అవుతారు. యాక్చువల్‌గా ఇవాళ మనం ఎక్కువ చర్చించుకోలేకపోయాము. రాబోయే శ్లోకాలలో వాటి గురించి ఇంకా చర్చ వస్తుంది. బేసిక్‌గా మెయిన్ ఏంటంటే వాళ్ళు ప్రభావితం అయినా కాకున్నా కూడా ముక్తి ప్రసాదించగలిగేది కేవలం విష్ణువు మాత్రమే. బ్రహ్మ, శివులు ముక్తిని ప్రసాదించలేరు. ఆ విషయాన్ని వాళ్ళే క్లియర్‌గా చెప్తారు వేరు వేరు శాస్త్రాల ద్వారా. సో, ఒకసారి ఖట్వాంగ మహారాజు
దేవతలందరికీ చాలా సహాయం చేస్తారు. ఇంద్రాది దేవతలకి వాళ్ళ తరపున అసురులతో యుద్ధం చేస్తారు. శివుడికి కార్తికేయుడు పుట్టిన తర్వాత దేవతలు ఖట్వంగ మహారాజుని అడుగుతారు. "అయ్యా ఖట్వంగ మహారాజు, మాకు సేనాపతి పుట్టాడు. ఇక మీరు ఈ యుద్ధం నుంచి విరమించుకొని విరమించుకోండి" అంటారు. అప్పుడు ఇంద్రుడు అంటాడు, "అయ్యా నీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే అడుగు మేము తీరుస్తాము. ముక్తి తప్ప. ముక్తిని మేము ఇవ్వలేము. ముక్తినివ్వడానికి కేవలం శ్రీ మహావిష్ణువే. ఆయన తప్ప మేము ముక్తినివ్వలేము. ముక్తికి వదిలేసి మిగతా ఏదైనా ఉంటే మమ్మల్ని అడగండి" అని అంటారు. సో, అలా దేవతలు కూడా ఇంద్రాది దేవతలు కూడా ముక్తిని ప్రసాదించలేరు. బ్రహ్మ కూడా ముక్తిని ప్రసాదించలేడు. శివుడు కూడా ముక్తిని ప్రసాదించలేడు. ముక్తిని ప్రసాదించగలిగేది కేవలము విష్ణువు మాత్రమే. శ్రీరామచంద్రుల వారు శ్రీకృష్ణుడు మాత్రమే. సో, ఆయన శరణు తప్పకుండా తీసుకోవాలి. అది ఎందుకు అని ఇండైరెక్ట్‌గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఈ గుణాలకు సంబంధించిన కార్యాలు చేస్తున్నారు కాబట్టి, ఆ గుణాల ప్రభావానికి లోనవుతారు కాబట్టి, వాళ్ళు శుద్ధ సత్వమైనటువంటి పరమముక్తిని ప్రసాదించలేరు. కేవలం సత్వగుణ సంపర్కంలో ఉన్నటువంటి విష్ణువు మాత్రమే శుద్ధ సత్వ ముక్తిని ప్రసాదించగలరు. ఎందుకంటే సత్వగుణము, శుద్ధ సత్వ 2 పక్కపక్కనే ఉంటాయి కాబట్టి. అదే రజోగుణం, తమోగుణము చాలా దూరంగా ఉంటాయి కాబట్టి, వాళ్ళు ముక్తిని ప్రసాదించలేరు. ఆ విషయాన్ని ఇండైరెక్ట్‌గా వాళ్ళిక్కడ చెప్తున్నారు. ఓకే ప్రభుజీ. ఇంకొకటి ప్రభుజీ. ఇప్పుడు మనం ప్రభుజీ కొన్నిసార్లు మనం జపం చేస్తున్నాము. లేకపోతే బుక్స్ చదువుతున్నప్పుడు క్లాస్ ఇంట్రెస్ట్‌గా వింటున్నాము. కొన్ని సార్లు వినలేకపోతుంటాము. కొన్ని సార్లు జపం చేసేటప్పుడు మనం నిద్రపోతుంటాం. కొన్నిసార్లు బుక్ చదువుతున్నా మనకు ఇంట్రెస్ట్ కలగకపోవచ్చు. అన్ని అపరాధాల కిందకే వస్తాయి కదా ప్రభుజీ అవన్నీ. మనము చేసే తప్పుల కిందకే వస్తాయి కదా ప్రభుజీ అవన్నీ. అంటే మనం అపరాధాలంటే సాధన దానికి వేరు కారణాలుంటాయి. ఇలా నిద్ర రావడానికి, ఇంట్రెస్ట్ లేకపోవడానికి, ఆఫ్‌కోర్స్ అంతకుముందు రోజు పడుకోకపోవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఇట్లాంటి వేరు వేరు కారణాలుంటాయి. కాపోతే మెల్లమెల్లగా మనం వాటిని అధిగమించాలి. మెల్లమెల్లగా భక్తి పట్ల ఆసక్తిని పెంచుకుంటూ పోతే, ఇలా నిద్ర రావడము, ఇన్‌అటెన్షన్ ఉండడము అలాంటివి తొలగిపోతాయి. సాధన చేయాలని కంపల్సరీ మనం సాధన చేయాలని చేస్తుంటాం ప్రభుజీ. కొన్నిసార్లు మనం ఉదయం పూట చేయలేము. యెస్. సాధన అయితే కంపల్సరీ చేయాలి. మనం పరమాలలో జపం చేయాలి అని ఉదయం పూట కొన్నిసార్లు చేయలేకపోయినప్పుడు మధ్యాహ్నమో, సాయంత్రమో చేయాల్సొస్తుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు ఇట్లా అపరాధంగా చేస్తుంటాము. వీటినన్నిటిని అధిగమించాలి అంటే దీనికి మనం ప్రాయశ్చిత్తము అంటే సాధన ఒకటేనా ప్రభుజీ? అంతే. సాధన అంటేనే ఇష్టం లేకుండా క్రమశిక్షణతో చేసేది. ఇష్టంతో చేస్తే నువ్వు ఆల్రెడీ ఆసక్తి స్టేట్‌లో ఉన్నట్టు. అన్నీ మనం ఇష్టంగా చేసినట్టయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామంటే ఆల్రెడీ మనము ఆసక్తి, భావ స్టేజ్‌లో ఉన్నట్టు. ఆటంకాలొస్తున్నాయంటే మనం ఇంకా సాధన చేస్తున్నట్టు. ఆటంకాలున్నాయంటేనే మనం సాధన చేస్తున్నట్టు. ఆ ఆటంకాలను అన్నీ అధిగమించి మనం వాటి పట్ల చూపించేటువంటి ఇష్టమే మన సాధన. హరే కృష్ణ. థాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మల్లికార్జున ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, కృష్ణుడు కృష్ణ ప్రేమ ఇస్తారు, రాముడు రామ ప్రేమ ఇస్తారు అని చెప్పి లాస్ట్ విష్ణు ప్రేమ ఇస్తారు. వీళ్ళందరూ ఒకటే కదా ప్రభుజీ? ఏంటి రోజీ? కృష్ణుడు కృష్ణ మళ్ళీ ప్రేమ రిపీట్ ఇస్తారని చేయండి. చెప్పారు, రాముడు రామ ప్రేమ ఇస్తారని చెప్పారు, ఆ! విష్ణు ప్రేమ ఇస్తారు. ముగ్గురు ముక్తిని ఇస్తారు. బట్ ఎవరి ప్రేమ వాళ్ళే ఇస్తారని చెప్పారు. ముగ్గురు ఒకటే కదా ప్రభుజీ? ముగ్గురు ఒకరే. కానీ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఆల్ లవ్. నో. చూడండి, కృష్ణ ప్రేమ అంటే అది అర్థం చేసుకోండి. ఇప్పుడు శ్రీకృష్ణుడు గోలోక బృందావనంలో ఉంటారు స్పిరిచువల్ వరల్డ్‌లో. శ్రీరామచంద్రులు అయోధ్యలో ఉంటారు. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటారు. సో, విష్ణు ప్రేమ అంటే మిమ్మల్ని వైకుంఠం తీసుకెళ్తారని. శ్రీ మహావిష్ణువు వాళ్ళని వైకుంఠం తీసుకెళ్తారు. ఆయన సంగతంలో ఉంచుకుంటూ ఆయన యొక్క ప్రేమ పూరితమైనటువంటి సత్సంబంధాన్ని మనకిస్తారు. అదేవిధంగా శ్రీరామచంద్రుల వారు అయోధ్యకి తీసుకెళ్ళి ఆయన యొక్క ప్రేమపూరిత సంబంధాన్ని మనకిస్తారు. అలాగే శ్రీకృష్ణ భగవంతుడు గోలోక బృందాన్ని తీసుకెళ్ళి ఆయన కృష్ణ ప్రేమని ఆస్వాదింపజేస్తారు. అంతే కదా! ఓకే. ఇప్పుడు మనం శ్రీకృష్ణుని సేవిస్తున్నాం కాబట్టి మనం శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి శ్రీకృష్ణుని సేవిస్తున్నాము. ఆ విధంగా ఆయన కృష్ణ భక్తులని ఆయన నిత్యధామానికి తీసుకెళ్తారు. అదే శ్రీరామచంద్రుడిని సేవించిన వాళ్ళు శ్రీరామచంద్రుడు వాళ్ళని ఆయన నిత్యధామైన అయోధ్యకు తీసుకెళ్తారు. శ్రీ మహావిష్ణువు సేవించే వాళ్ళని ఆ శ్రీ మహావిష్ణువు ఆయన వైకుంఠానికి తీసుకెళ్లి ఆయన భక్తి, ఆయన యొక్క సేవని అందజేస్తారు. దాన్ని నేననేది. అంటే ఈ లీలలు నిత్యం జరుగుతూ ఉంటాయని చెప్పి అంటారు కదా ప్రభుజీ? ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర ఇట్లా డిఫరెంట్ వరల్డ్స్ ఉంటాయంటే చెప్తారు కదా! సో ఈ లీలలు నిత్యం జరుగుతూనే ఉంటాయి కదా ప్రభుజీ? అవును. జరుగుతూ ఉంటాయన్న విషయాన్నే మనకి భగవద్గీతలో మొదటి నుంచి చివరి దాకా చెప్తున్నాడు కదా భగవంతుడు. తద్ధామ పరమం అని చెప్పేసి. ఆ బ్రహ్మ బోనాల్లోక పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే.
జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్త తథా తక్త్వా దేహ పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఎప్పుడైతే ఎవరైతే నా దివ్య జన్మ దివ్య కర్మలు వింటారో వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో జన్మించరు అంటే ఏమర్థము, వాళ్ళు ఇంకెక్కడో జన్మిస్తారని కదా. ఓకే. హరి బోలా. ఎక్కడ జన్మిస్తారు, ఎక్కడో ఒక చోట జన్మిస్తారు, కానీ మళ్ళీ తిరిగి ఇక్కడికి రారు. అదే ఎక్కడ, నతద్ భాషయతే సూర్యో నా శశాంకో నా భావక యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమ మమ, అది నా యొక్క పరంధామము అని చెప్పారు. హరే కృష్ణ. సో ఆ పరంధామం ఎక్కడ ఉంటుంది, ముల్లోకాలకి వెలుపల అంటే 14 లోకాల వెలుపల బ్రహ్మాండం వెలుపల ఆ యొక్క బ్రహ్మజ్యోతి సందర్శితమై బ్రహ్మజ్యోతి యొక్క అంతరాలంలో వైకుంఠాలన్నీ ఉంటాయి. వాటి హరి బోల్. గురించి భాగవతము మరియు విష్ణు పురాణము వేరు గ్రంథాలలో చెప్పడం జరిగింది. భగవద్గీతలో వాడి గురించి ఎక్కువగా చెప్పరు, బట్ మిగతా గ్రంథాలలో వాడి గురించి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా అవన్నీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళడమే మన జీవితం యొక్క పరమ లక్ష్యం అని చెప్పేసి మనకి శాస్త్రాన్ని ఘోషిస్తున్నాయి. అదే ప్రభుజీ. లేకపోతే అందరూ అడిగే ప్రశ్న ఏంటి, అయ్యా ఇవన్నీ ఎందుకు చేయాలి, ఇక్కడ బాగానే ఉన్నాం కదా ఉంటాము అని చెప్పి అడుగుతుంటారు. అయ్యా ఇక్కడ అన్ని బాగున్నాయి కాదు, ఇది మన ఇల్లు కాదు, మన ఇల్లు అక్కడ ఉంది, మన నిజమైన నివాసం అక్కడ. ఇది మనము తప్పిపోయి ఈ అడవిలో చిక్కుకున్నాం ఇక్కడ. ఈ అడవిలోంచి బయటికి వచ్చి నగరంలోకి ప్రవేశించు అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. సముద్ర అలలకి మనం కొట్టుమిట్టాడుతున్నామంట. ఒక్కొక్క అల ఒక్కొక్క జన్మ సమానమంట. ఇప్పుడు మనం ఒక అలలో ఉన్నాము కాబట్టి మనుషులుగా పుట్టాము. ఇంకో అల వచ్చేసి మనల్ని పశువులుగా పుట్టిస్తుంది. ఇంకో అల వచ్చేసి మనల్ని క్రిమికీటకాదులుగా, ఇంకో అల వచ్చేసి పక్షులుగా, ఇంకొక అల వచ్చేసి వృక్షాలుగా, ఇంకో అల వచ్చేసి దేవతలుగా, అసురులుగా, కిన్నెర, కింపురుష, గంధర్వ, యక్ష, రాక్షస, ఇలా ఒక్కొక్క అల ఒక్కొక్క జీవితాన్ని మనకి పుట్టిస్తూ ఉంటుంది. ఈ అలలన్నీ దాటుకొని ఆ యొక్క కృష్ణ భక్తి అనే నావలో వెళ్ళి ఈ భౌతిక సాగరాన్ని దాటి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళడమే జీవిత లక్ష్యం అని చెప్పేసి మనకి అన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దాన్ని పాటించడమే మన జీవితం యొక్క ప్రథమ కర్తవ్యము అని చెప్పేసి మనము ఈ భగవద్గీత గ్రంథాల ద్వారా అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శిరీష మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. దండాత్ ప్రణామాలు ప్రభుజీ. క్లాస్ చాలా బాగుంది, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి శ్లోకం చదివి డీటెయిల్డ్ గా చెప్తున్నారు ప్రభుజీ. ఎంతో ఓపికగా ఎంత నీట్ గా చెప్తారంటే చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది ప్రభుజీ. అంత నీట్ గా చెప్తారు, మమ్మల్ని అందరినీ చక్కటి మార్గంలో నడిపిస్తున్నారు. అందుకు ముందుగా మీకు చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీ పాదాలకు ప్రణామాలు. అలాగే ప్రభుజీ చాలా ఇవన్నీ వింటుంటే ప్రభుజీ ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళాలా అని అనిపిస్తుంది ప్రభుజీ. నిజంగా వైకుంఠ వర్ణన కానీ ఇవన్నీ వింటుంటే అబ్బా అలాంటి లోకం ఒకటి ఉంటుందా, అక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. అయితే ప్రభుజీ నేను మొన్న ప్రభుజీది 9th పార్ట్ విన్నాను ప్రభుజీ, భాగవతము. అందులో ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ఇప్పుడు ప్రభుజీ వైకుంఠం గురించి వర్ణించారు. వైకుంఠము గోలోకం రెండు ఒకటేనా ప్రభుజీ? లేదు. వైకుంఠ ఎన్నో వందల వైకుంఠాలు ఉంటాయి. ఒక వైకుంఠంలో మనకి రంగనాథ స్వామి ఉంటారు, ఒక వైకుంఠంలో శ్రీనివాసుడు ఉంటాడు, ఒక వైకుంఠంలో వరదరాజ స్వామి ఉంటారు, ఒక వైకుంఠంలో మత్స్య అవతారం ఉంటుంది, ఒక వైకుంఠంలో కూర్మ అవతారము, హయగ్రీవ అవతారము, పరశురామ అవతారము, నరసింహ అవతారము, ఇట్లా వేరు వైకుంఠాలలో వేరు అవతారాలు, అనంతకోటి అవతారాలు అనంతకోటి వైకుంఠాలలో ఉంటాయి. అంటే గోలోకం వేరే, వైకుంఠం వేరేనా ప్రభుజీ? ఆ వైకుంఠాలకి అతీతంగా అయోధ్య ఉంటుంది, వైకుంఠాలకి పైన అయోధ్య ఉంటుంది. శ్రీరామచంద్రుల వారు వాళ్ళ కుటుంబ సభ్యులతో అక్కడ ఉంటారు. దానికి పైన ద్వారకా ఉంటుంది, ద్వారక పైన మధుర ఉంటుంది, మధుర పైన వృందావనం ఉంటుంది. ఓ అన్నిటికన్నా లాస్ట్ గోలోకమా ప్రభుజీ? అవును. కృష్ణ, అందుకే పంచమ వేదం ఇప్పుడు కృష్ణ భక్తే కదా ప్రభుజీ. అల్టిమేట్ లక్ష్యం మనకు అక్కడికే, అంతే కదా? అంటే పంచమ పురుషోత్తం కృష్ణ భక్తి అని కాదు, విష్ణు భక్తి కూడా దాని కిందకి వస్తుంది. విష్ణు భక్తి, రామభక్తి, కృష్ణ భక్తి అవన్నీ కూడా పంచమ పురుషార్థమే. కాకపోతే మనమందరం కృష్ణ భక్తులం కాబట్టి మనం ప్రతిదానికి శ్రీకృష్ణునికి ఆపాదించి చెప్తాము, శ్రీకృష్ణునికి ఆపాదించి వింటాము. విష్ణు భక్తి కానీ, రామభక్తి కానీ, కృష్ణ భక్తి కానీ ఇవన్నీ కూడా భక్తి అంటేనే పంచమ పురుషార్థము. భక్తి అంటేనే పంచమ పురుషార్థం. సాయుజ్య ముక్తి అనేది 4వ పురుషార్థము,
ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షం అంటారుగా, మోక్షం అంటే సాయుజ్య ముక్తి, బ్రహ్మజ్యోతిలో విలీనమైపోవడము. అది 4వ పురుషార్థము. దానికి అతీతంగా ఉన్నటువంటిదే భక్తి. ఆ భక్తిలో విష్ణు భక్తి ఉంటుంది, రామభక్తి ఉంటుంది, కృష్ణ భక్తి ఉంటుంది. అలా అలా ముందుకెళ్తూ ఉంటాయి. ఓకే ప్రభుజీ. విష్ణు భక్తి ఇంకొక వచ్చేసి పూర్తి ఐశ్వర్య శక్తితో ఉంటుంది. అంటే భగవంతుడు రాజులాగా, మనం భక్తులంలాగా, సేవకులంలాగా. అక్కడ ఒక దాస్య భక్తి ఎక్కువగా ప్రబలంగా ఉంటుంది. ఆ తర్వాత రామభక్తిలో దాస్య భక్తి ప్లస్ మాధుర్య భక్తి రెండిటి ఒక కలయిక ఉంటుంది, మిశ్రం ఉంటుంది. అయోధ్య ద్వారకలో ఆ భగవంతుని పట్ల ఆరాధన భావం ఉంటుంది. తర్వాత కుటుంబ సభ్యుడిగా ఒక సామీప్య భావన ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది. అదే గోలోక బృందావనానికి వెళ్తే అసలు ఆరాధ్య భావన ఏమీ ఉండదు. అక్కడ కేవలము కృష్ణుని వాళ్ళు కుటుంబ సభ్యునిగానే పరిగణిస్తారు. కొందరికి ఆయన మిత్రుడు, కొందరికి ఆయన తనయుడు, కొందరికి ఆయన శ్రేయోభిలాషి, కొందరికి ఆయన ప్రేమికుడు. అక్కడ ఆరాధన భావం ఏమి ఉండదు. మొత్తం అంతా కుటుంబ సాన్నిధ్యంతో మొత్తం నిండిపోతూ ఉంటుంది. హరిహరి. సో అలా అవి పైకెళ్ళే కొద్దీ మెరుగుపడుతూ ఉంటాయి అన్నట్టు. ఓకే ప్రభుజీ. చాలా చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ ఇవన్నీ వింటుంటే. మీ భాగవతం వింటూ ఉంటే అసలు ఎంతో సంతోషంగా ఉంటుంది, మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది ప్రభుజీ. నిజంగా ఈ భౌతిక ప్రపంచం నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలా అని అనిపిస్తుంది. ఇంకొకటి ప్రభుజీ, ఒక్కటి శుకదేవ గోస్వామి బయటకు వస్తారు కదా 100 సంవత్సరాలు, అది సారీ శుకదేవ గోస్వామి బయటికి వచ్చేప్పుడే ఆయన అనుకుంటాడు, నేను మాయలో చిక్కుకోవద్దు అని చెప్పి గర్భంలో ఉంటాడు కదా ప్రభుజీ. కానీ అటువంటి శుకదేవ గోస్వామి బ్రహ్మతత్వం ఉన్నారు, కృష్ణ కథలు విన్నాక మాత్రమే ఇక్కడికి వచ్చారు అని అన్నారు కదా. అంత మాయలో చిక్కుకుంటాను ఆలోచించిన శుకదేవ గోస్వామి బ్రహ్మ తత్వంలో ఫస్ట్ ఉండడం ఏమిటో నాకు అదొక్కటి అర్థం కాలేదు ప్రభుజీ, కొంచెం చెప్పరా? శుకదేవ గోస్వామి మొదట్లో ఒక బ్రహ్మవాది. యాక్చువల్గా శుకదేవ గోస్వామి శివుని యొక్క ప్రతిరూపం. శ్రీమతి రాధారాణి యొక్క పక్షి పేరు శుక. శివుడు ఆ శుక, ఆ రెండు ఇద్దరు కలిసి పుట్టిందే శుకదేవ గోస్వామి. సో శివుడు బోధించేది జనరల్ గా బ్రహ్మ విద్య. శివుడు కానీ శివభక్తులు కానీ పాటించాలనుకునేది బ్రహ్మ విద్య. సో ఆయన అంశం కూడా శుకదేవ గోస్వామిలో ఉంది కాబట్టి ఆయన బ్రహ్మానంది. గర్భంలో ఉన్నప్పుడు గర్భంలోంచి బయటికి రావద్దని చెప్పేసి, మాయాదేవి ప్రభావానికి లోనవుతానని చెప్పేసి బ్రహ్మానందంలో లీనమై ఉంటారు. కానీ ఆ శ్రీకృష్ణుని యొక్క ఏమంటారు, హిందీలో అయితే ఆశ్వాసన అంటాము, తెలుగులో అయితే ఆయనకి ఒక ఏమంటారు నమ్మకాన్ని ఇచ్చారు. అయ్యా నువ్వు బయటికి రా, నీకు మాయాదేవి ఎలాంటి స్పర్శించదు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆయన గర్భంలో 13 సంవత్సరాలు ఉన్న తర్వాత బయటికి వస్తాడు. ఒక చిన్న బాలుడుగా జన్మించి ముహూర్త కాలంలో యుక్త వయసుడుగా మారి 16 ఏళ్ల బాలుడిగా మారి వెంటనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్తున్న పక్షంలో తండ్రి ఆయన వెంట పరిగెడుతూ అడుగుతాడు, అయ్యా బిడ్డ నువ్వు ఇలా వెళ్తే ఎలా? నిన్ను పిల్లల్ని పొందాలనుకునేదే పుత్ర వాత్సల్యాన్ని అనుభవించడం కోసం. సో నువ్వు ఇలా మమ్మల్ని వదిలేసి వెళ్తే ఎలా అంటే, అప్పుడు ఆయన అంటారు, ఇదే మాయామోహంలో నేను పడకూడదు అనుకుని వెళ్తున్నాను. ఈ మాయం యొక్క ప్రభావానికి లోను కాకూడదు అనుకుని గర్భంలోంచి బయటికి రావద్దు అనుకున్నాను. నేను కేవలము ఆ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని ఎప్పుడూ ధ్యానిస్తూ ఆ పరబ్రహ్మ యొక్క సాంగత్య ఆనందాన్ని పొందాలనుకుంటున్నాను అని చెప్పేసి అడవుల్లోకి వెళ్తూ ఉంటాడు. సో అయినప్పటికీ వ్యాసదేవుల వారు ఎండబెడుతూ ఉంటారు, అయ్యా నువ్వు నా పుత్రునివి, నువ్వు రా, వెళ్ళొద్దు అంటే. ఇదే మాయామోహం అంటే ఇదే. ఒకరికి ఒకరు తండ్రి, ఒకరికొకరు పుత్రుడు, ఇలాంటి మాయామోహంలో నేను పడకూడదు అనుకుంటున్నాను. ఎవరికి తండ్రి, ఎవరికి పుత్రుడు? ఈ జన్మలో నువ్వు నాకు తండ్రివి, నేను నీకు పుత్రుడిని. గత జన్మలో నేను నీకు తండ్రి ఉండొచ్చు, నువ్వు నాకు పుత్రుడు అయి ఉండొచ్చు. ఈ జన్మ నిజమా, గత జన్మ నిజమా? సో ఇలాంటి మహామాయంలో నేను పడకూడదు అని చెప్పేసి ఆయన వెళ్తూ ఉంటాడు. కానీ ఆయన ఇంటికి రప్పించడం కోసము వ్యాసదేవుల వారు ఆయన శిష్యులని అడవికి పంపిస్తారు. అయ్యా మీరు భాగవత శ్లోకాలని ఎప్పుడు ఉచ్చరిస్తూ ఉండండి, అది విన్న పక్షంలో నా కొడుకు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి. అలా వ్యాసదేవుల శిష్యుల వారు అక్కడ అడవుల్లో కట్టెలు కొట్టేటువంటి కట్టెకాపరులాగా అలా భాగవత శ్లోకాలన్నీ వల్లిస్తూ ఉంటారు. అలా వల్లించిన పక్షంలో ఆయన ఒక 3 శ్లోకాలను వింటారు. ఒక శ్లోకంలో
ఆ యొక్క పరబ్రహ్మ యొక్క పూర్ణ రూపమైనటువంటి శ్రీకృష్ణు యొక్క సౌందర్యాన్ని వింటారు. ఆయన పూర్తి అద్భుతమైనటువంటి సౌందర్యం గురించి ఒక శ్లోకంలో వింటారు. ఇంకొక శ్లోకంలో ఆయన అసురులకి కూడా అసురులు అని చూడకుండా ముక్తిని కాదు, ఆయన వైకుంఠంలో తన యొక్క సాంగత్యాన్ని ప్రసాదిస్తారు. ముక్తిని ఎవరైనా ప్రసాదిస్తారు. ముక్తిని ప్రసాదించడం పెద్ద విషయం కాదు. ముక్తి కంటే ఉన్నతమైన పూతన తన చంపాలని వచ్చింది. పూతనకి ఆ యొక్క తల్లి. స్పిరిచువల్ వరల్డ్ గోలోక వైకుంఠంలో తల్లి స్థానాన్ని ఇచ్చారు. అవును. అవును. అరే చంపాలని నొచ్చుకున్న వాళ్ళని తల్లి స్థానాన్ని ఇవ్వడం ఏముంది? సో అది అసీమిత ముక్తినివ్వడము ఒక కృప. ఓకే, అది ఒప్పుకుంటాం. కానీ తల్లి స్థానాన్ని ఇవ్వడము అసీమిత కృప. సో తర్వాత మూడవది, భగవద్భక్తులకి భగవంతుడే సేవకుడైపోతాడు. పాండవుల విషయంలో చూసుకున్నట్టయితే భగవంతుడు వాళ్ళకి సలహాదారుడుగా, రథసారథిగా, వాళ్ళ యొక్క అతిథుల యొక్క పాద ప్రక్షాళన చేసేటువంటి సేవకుడుగా, సారథ్య, పార్షద, వీరాసనానుగమన, సఖ్య దౌత్య, ఇలా ఎన్నో చేస్తారు. అంటే భగవద్భక్తులకి భగవంతుడు తన స్థానాన్ని మరచి వాళ్ళకి అన్ని రకాల సపర్యలు చేస్తారు. అంటే భక్తుల పట్ల ఆయన యొక్క వ్యవహారం ఎలా ఉంటుందో అనే ఈ 3 విషయాలను విని వెంటనే, అయ్యా మీరెవరు? ఈ 3 శ్లోకాలు మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారు? మీ గురువు ఎవరు అని అడిగినప్పుడు వాళ్ళు గురువు పేరు చెప్పకుండా గురువు ఆశ్రమానికి తీసుకెళ్తారు. పేరు చెప్తే మళ్ళీ వెళ్ళిపోతారని చెప్పేసి పేరు చెప్పరు. అవును. ఇక్కడ దగ్గరలోనే మా గురువు గారి ఆశ్రమం ఉంది, రండి అని చెప్పేసి తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్తే అక్కడ వ్యాసదేవుల వారు ఉంటారు. అలా తన తండ్రి దగ్గర పూర్తి భాగవతాన్ని ఆయన వింటారు అప్పుడు. హరే కృష్ణ. సో ఆ విధంగా చెప్పడం జరిగింది. చాలా ధన్యవాదాలు ప్రభుజీ, చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హ్యాపీ ఎవరో హరే కృష్ణ, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. మీకు కోటి ధన్యవాదాలు ప్రభుజీ. మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది. మేము రోజు మీ క్లాస్, మీరు ప్రణవానంద ప్రభుజీ ఇంకా అందరు ప్రభుజీ చెప్పే క్లాస్ వినడానికి కోసం మేము ఎంత పుణ్యం చేసుకుంటే మాకు అవకాశం దొరికింది అని ఫీలింగ్ వస్తుంది నాకు. అందుకని మీకు కోటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మనసారా. ఇంకా రాధా మాధవ్ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని, ఇంకా ఎనర్జెటిక్ గా మీరు చాలా మందికి ఇంకా బాగా చెప్పగలగాలని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభుజీ, మీకోసం, మీ అందరి కోసం. చాలా థ్యాంక్స్ మాతాజీ, మీ యొక్క ఆశీర్వాదానికి ఎల్లప్పుడూ ఉండబడి ఉంటాము. చాలా సంతోషం. అండ్ ప్రభుజీ ఒక చిన్న రిక్వెస్ట్, అంటే క్వశ్చన్ కాదు. నేను రోజు క్లాస్ అంటే మార్నింగ్ టైంలో కాబట్టి ఎప్పుడు కుదిరినప్పుడు ఫుల్ గా వినగలుగుతున్నాను, లేదంటే రికార్డింగ్ గా వినగలుగుతున్నాను ప్రభుజీ. కానీ నాకు దగ్గర బుక్ లేదు. అంటే ఆ బుక్ నేను కొందామని నేను ఇస్కాన్ సెంటర్కి వెళ్ళాను, కానీ 18 బుక్స్ ఉంటాయి. అవన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి ప్రభుజీ, అంటే థౌజండ్స్ లో ఉన్నాయి. మా ప్రభుజీ కూడా ఏమి అంత లక్ష్మీ సేవ చేయడానికి ఇంకా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. సో ఎలా అయినా నాకు ఆ శ్లోకాలు కావాలి అని అనిపిస్తుంది, రోజు చదవాలని, వాటి మీనింగ్ రాసుకుందామని ఒక చూసి మళ్ళీ ఇంకోసారి. అది ఎలా అయినా మీరు కొంచెం ఈ చాట్ విండోలో అయినా ఏ రోజు శ్లోకం ఎలా అయినా మాకు ఇప్పించగలిగితే బాగుంటుంది ప్రభుజీ. PDF అయినా పర్లేదు. హరే కృష్ణ. ఐ థింక్ వాళ్ళు కోఆర్డినేటర్స్ వింటూ ఉంటారు మీ మాటలు. సో ఇవ్వగలిగితే మీరు ఏ రోజు మనం చదువుకున్నది ఆ రోజు కొద్దిగా మీరైతే నోట్స్ చూపిస్తున్నారో వాటిని ఇవ్వగలిగితే మీరు చాట్ బాక్స్ లో పెట్టండి. సో దట్ పుస్తకం లేని వాళ్ళు చదివే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ లో ఇవి ఎక్కడైనా అవైలబుల్ గా ఉంటే వాటి యొక్క లింక్ ని పెట్టండి. తర్వాత ఆ లింక్ ద్వారా ఈ మిగతా భక్తులందరూ వాటిని చదివే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఏ రోజు వింటున్నామో దాని గురించి ఆ రోజు మళ్ళీ ఇంకోసారి చదువుకుంటే చాలా మంచిది. అఫ్ కోర్స్ మనం ఉదయం చదువుతున్నాము, బట్ ఆ చదివినప్పుడు వింటూ ఉంటాము. ఆ వింటున్నప్పుడు కంటే మళ్ళీ మన దగ్గర మనకి ఆ పుస్తకం ఉండి మనము చూసుకొని వాటికి నోట్స్ రాసుకుంటే ఎక్కువ రోజులు జ్ఞాపకం ఉంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కుదిరితే మీరు పంపించండి. ఆన్లైన్ చాట్ బాక్స్ లింక్ కానీ ఆ నోట్స్ కానీ ఏదైనా పంపించగలిగితే పంపించండి. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్స్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండత్నాం. చాలా చాలా బాగుంది ప్రభుజీ. మమ్మల్ని అందరి భక్తిలో చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. మీకు దండవత్ ప్రణామాలు ప్రభుజీ. చాలా చాలా బాగుంది ప్రభుజీ. కానీ ఒక్కటే ప్రభుజీ, మా వయసు ప్రభావము ఏమో విన్నంతసేపు అన్ని గుర్తున్నట్లే ఉంటాయి, మళ్ళీ అయిపోయినాక శూన్యం అయిపోయినట్లు అనిపిస్తుంది ప్రభుజీ. మళ్ళీ ఎంతో గుర్తు చేసుకుంటే గాని గుర్తు రావట్లేదు. వీలున్నంత వరకు రాసుకుంటూ ఉన్నా, స్పీడ్గా చెప్తారు కదా ప్రభుజీ, కొన్ని రాసుకోలేకపోతున్నాను. చాలా కంగారు పడద్దు. ఇప్పుడు ఒకసారి విని ఎప్పటికీ గుర్తుంచుకుంటే ఇంకా మళ్ళీ వినాలనే ఆ కోరిక ఉండదు. మర్చిపోతేనే మళ్ళీ వినాలనే కోరిక ఉంటుంది. సో ఎలాగైతే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ మధ్యాహ్నం కల్లా ఆకలి వేస్తుంది, మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం కల్లా మళ్ళీ ఆకలి వేస్తుంది. కాబట్టి మనం రోజుకు ప్రతి ఉదయం సాయంత్రం, ఉదయం మధ్యాహ్నం సాయంత్రంలో భోజనం చేస్తున్నట్టుగానే భక్తి కూడా ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి. మేము ప్రభుజీ మేము బాధపడకుండా నిద్ర వస్తుందన్నా, భాగవతం చదువుతున్నా నిద్ర వస్తుందన్నా, అన్నిటికీ సమాధానం చాలా బాగా మాకు అనుకూలంగా చెప్తారు ప్రభుజీ, బాధపడకుండా. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. మనల్ని ఎప్పుడు నిత్య భాగవత సేవ చేసే విధంగానే ఈ మతి మరుపు కూడా ఒక రకమైన వరం కూడా అనుకోవాలి ప్రభుజీ. ఒక్క డౌట్ ప్రభుజీ, ఈ స్వాంశ రూపాలు విభిన్న అంశాలని చెప్పారు చూడు ప్రభుజీ, ఈ విభిన్న అంశాల గురించి కొన్ని చెప్తారా ప్రభుజీ? అది విభిన్న అంశ అంటే జీవరాశులన్నీ, అన్ని రకాల జీవరాశులు ఉన్నాయి కదా, ప్రతి జీవి కూడా భగవంతుని యొక్క అంశమే. కాకపోతే భగవంతునితో విభిన్నం, అవి భగవంతునితో సరిసమానం కాదు కాబట్టి వాటిని విభిన్న అంశాలు అంటారు. హరే కృష్ణ. అవతారాలన్నీ భగవంతునితో సరిసమానం, అందుకే వాటిని స్వాంశ అంటాము. స్వాంశ అంటే సేమ్ అంశ, భగవంతుని యొక్క అంశనే బట్ భగవంతునితో సేమ్. విభిన్న అంశ అంటే భగవంతుని యొక్క అంశనే కానీ భగవంతునితో విభిన్నం. ఓకే ప్రభుజీ, అర్థమైంది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. బి జయ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నాకు డౌట్స్ శిరీష మాతాజీ ఇప్పుడు మాట్లాడిన మాతాజీ వల్ల కొన్ని తెలిసిన ప్రభుజీ. కాకపోతే సతౌన కృప అన్నారు, మహాత్ములు కృప దొరకాలి, అది స్వీకరించకపోవటం అది మన ఇది అని చెప్పారు ప్రభుజీ. అది తర్వాత పుణ్యతీర్థాల్లోని మనం స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయి, అదే మహాత్ములు వెళ్ళి స్నానాలు చేస్తే తీర్థానికే పుణ్యం అన్నట్టు చెప్పారు ప్రభుజీ. అంటే మాకు ఇప్పుడు చేసినా చేయకపోయినా మహాత్ముల యొక్క కృప మనం స్వీకరించే మనకి అంటే ఏం అడగాలి అని అర్థం అవట్లేదు ప్రభుజీ. అంటే మహాత్ముల్ని మనం స్వీకరించటం అనేది అర్థమైంది. ఇప్పుడు ఎన్నో వ్యయప్రయాసాలకు కోర్చుకొని అందరు జనాలు ప్రయాగ లాంటి పుణ్యతీర్థాలకు వెళ్ళి స్నానం చేస్తున్నారు. ఆ తర్వాత మన దగ్గర కూడా పుష్కరాలు వస్తూ ఉంటాయి, గోదావరి కృష్ణ పుష్కరాలు వస్తుంటాయి, అప్పుడు కూడా కష్టపడి స్నానం చేస్తారు. దాని ఉద్దేశం ఏంటంటే పాప ప్రక్షాళన, మనలో ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోవాలని చెప్పేసి అందరూ స్నానం చేస్తారు. అంటే అక్కడితో పాపాలు మాత్రం తొలగిపోతాయి, పాతవి తొలగిపోతాయి. కానీ ఆ పాపాలన్నిటిని సమకూర్చుకున్నటువంటి ఆ పుణ్యతీర్థము కూడా మళ్ళీ పుణ్యతీర్థంగా మారేది భగవద్భక్తులు ఎప్పుడైతే స్నానం ఆచరిస్తారు. అంటే భగవద్భక్తులలో అంత శక్తి ఉంటుందని దాని అర్థం. సో అలాంటి భగవద్భక్తుల సాంగత్యాన్ని మనం పొందితే గనక ఆ భగవద్భక్తిని మనం పొందగలం. పుణ్యతీర్థాలలో స్నానాన్ని ఆచరించడం ద్వారా పాపం పోతుంది, భక్తి వస్తుందో లేదో మనకు తెలియదు, పాపం మాత్రం పోతుంది. కానీ ఈ భగవద్భక్తుల సాంగత్యంలో వస్తే మనకి భగవద్భక్తి వస్తుంది అని చెప్పేసి భాగవతంలో చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని నేను చెప్పాను. అదే కృష్ణ ప్రభుజీ, మతపరుపు కూడా ఒక ఇదే అని చెప్తున్నారు. కానీ మేము ఇవన్నీ గుర్తుంచుకొని ఈ మంచిగా ఇలాగ ముందుకు ధర్మంగా వెళ్ళాలి అని కోరుకుంటున్నాం కదా ప్రభుజీ. మీరు ఇప్పుడు చెప్పినవన్నీ మర్చిపోతుంటే రాసుకోవటం అయితే రాస్తున్నాం, కానీ ఆ స్పీడ్ మేము రాసుకోలేకపోతున్నాం ప్రభుజీ. అవి మరి గుర్తుంచుకొని మనం కొద్దిగా చేసుకోవాలి కదా ప్రభుజీ. అది మరి నిజంగానే మర్చిపోతున్నాం ప్రభుజీ. నిజంగా మీరు చెప్పినప్పుడు మంచిగా వింటాం ప్రభుజీ, మళ్ళీ ఒక్క నిమిషం అటు వెళ్ళగానే మర్చిపోతున్నాం ప్రభుజీ. ఎందుకు ప్రభుజీ? ఇప్పుడు మిమ్మల్ని అడగాలన్న క్వశ్చన్ అనుకుంటాము, మీరు మాట్లాడేటప్పటికి ఆ క్వశ్చన్ అనేది మర్చిపోతాము, అడగలేకపోతాం ప్రభుజీ.
అంటే లేదులేండి. అలా అంటే మనం ప్రతిదీ జీవితంలో విన్నవన్నీ గుర్తుంచుకోలేము. కాపోతే కరెక్ట్ సమయం వచ్చినప్పుడు వాటిని మనం మనం గుర్తుకొస్తాయి. మనం విన్నవన్నీ మన యొక్క మెమరీలో స్టోర్ అవుతూ ఉంటాయండి. వాటిని మనం గుర్తుపెట్టుకోకపోవచ్చు ఇప్పుడు. కాపోతే ఎప్పుడైతే వాటికి సంబంధించిన కరెక్ట్ మూవ్‌మెంట్ వస్తుందో, ఆ టైంలో మళ్ళీ అవన్నీ బయటకొస్తాయండి. ఆ విధంగా అన్నిటిని మర్చిపోము. ఇప్పుడు మనకు గుర్తుకుండకపోవచ్చు. అవన్నీ మెమరీలో పెట్టేసాము. సో, అవి ఏదో ఒక సరైన సమయం వచ్చినప్పుడు మళ్ళీ గుర్తుకొస్తాయి. వాటిని గుర్తుంచుకోవడానికి ఒకే ఒక మార్గం. మనం ఏవైతే విన్నామో వాటిని 10 మందితో 10 సార్లు చర్చించాలి. మనం ఏ విషయాలను ఎక్కువ సార్లు ఎక్కువ మందితో చర్చిస్తామో అవి మనకి కొన్ని మెమరీలో ఉంటాయి. కొన్ని నోట్‌లో ఉంటాయి అంటాం గదా! అవి నోట్‌లో ఉండే విధంగా మారిపోతాయి. ఓకే ప్రభు. సో, ఆ విధంగా. నేను కూడా చాలా సార్లు వీటి గురించి చెప్పాను కాబట్టి ఇప్పుడు వాటి గురించి మళ్ళీ రిపీట్ అలవోకగా చెప్పగలుగుతున్నాను. దానికి కారణం కేవలం అదే. 10 సార్లు చెప్పాను, 10 సార్లు మాట్లాడాను వాటి గురించి కాబట్టి. అదే సో, ప్రభుజీ భాగవతం శ్లోకాలు కూడా నేర్చుకుంటున్నా అంటే ఈ ఒక 2 లైన్లు నేర్చుకొని మూడో లైన్ స్టార్ట్ చేసేప్పుడు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ కూడా మర్చిపోతున్నాం ప్రభుజీ. ఎందుకు మొదటి శ్లోకం నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకోలేకపోతున్నాం ప్రభుజీ. శ్లోకాన్ని నేర్చుకోండి. రోజంతా వాటిని మర్మర చేస్తూ ఉండండి. ఎట్లాగైతే మన పిల్లలు సినిమా పాటలు పాడుతూ ఉంటారో అట్లా మనం శ్లోకాలు పాడుతూ ఉండాలి రోజు పనులు చేస్తున్నప్పుడు. మెల్లమెల్లగా శ్లోకాలు పాడుతూ ఉంటే అలా గుర్తుంటాయన్నమాట. అదే బ్లెస్సింగ్ ఇవ్వండి ప్రభుజీ. కొద్దిగా నేర్చుకోవాలని మర్చి లేకుండా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్. ఓకే. అనుష మాతాజీ రాజమండ్రి. హరే కృష్ణ ప్రభుజీ. చాలా థ్యాంక్స్ ప్రభుజీ. కృష్ణయ్య కృప మీ ద్వారా మాకు క్లాసుల ద్వారా అందుతుంది ప్రభుజీ. చాలా అదృష్టం చేసుకున్నాం మేము ఇంతమంది ఉన్నప్పుడు. కొంతమంది ఇంకా ఎలా వింటున్నారు. దాంట్లో మేము ఉన్నందుకు చాలా హ్యాపీ ప్రభుజీ. క్లాస్ చాలా బాగా చెప్తున్నారు. చాలా అర్థమవుతుంది. ఏంటంటే ప్రభుజీ ఇప్పుడు పరమాత్మ మనం విష్ణుమూర్తి అనే భావిస్తాం కదా ప్రభుజీ. ఆయనే పరమాత్మ, ఆయనే భగవంతుడు అని చెప్పి. కానీ కొంతమంది శివయ్య పరమాత్మ, ఆయనే భగవంతుడు. కొంతమంది ఏమో పార్వతీదేవి దుర్గామాతే ఇదే అని చెప్పి అంటారు కదా ప్రభుజీ. మరి వాళ్ళకి తెలీదా లేకపోతే తెలిసి కూడా అంటారా ప్రభుజీ? వాళ్ళ దృష్టిలో లేకపోతే శివయ్య ఒకటి తత్వము, ఇంకొకటి తత్వం ప్రకారము వినిపించట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుందా? ప్రభుజీ. తత్వం ప్రకారము ఆ భగవంతుడే పరమాత్మ. కానీ భాగవత్ గ్రంథం హరే కృష్ణ. భాగవత గ్రంథం వరకు రజోగుణము తమో గుణంలో ఉండే వాళ్ళని శాస్త్రము వైపు వేరు దేవతల వైపు ఆకర్షించడం, వాళ్ళు ఏ దేవతల పట్ల ఆ దేవుణ్ణి లేకపోతే ఆ దేవిని ఉత్తమోత్తమ పరమతత్వంగా ఆ యొక్క శాస్త్రం ఉంటాయి. అలా చెప్పడం ద్వారా అట్లీస్ట్ వాళ్ళు ఈ జన్మలో ఆ శాస్త్రాలకి ఆకర్షితులై ఆ దేవి దేవతలు పూజిస్తారని వాళ్ళ అనుగ్రహంతో వచ్చే జన్మలో తమో గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి, సత్వగుణం నుంచి శుద్ధత్వానికి వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత అవకాశం ఉంటుంది. రకరకాల శాస్త్రాలు ఆ విధంగా సూచిస్తాయి. అట్లీస్ట్ తమో గుణంలో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా విష్ణుమూర్తియే పరతత్వం అని చెప్పేసి చెప్తాము. ప్రభుజీ వాయిస్ రావట్లేదు ప్రభు. హరే కృష్ణ. మిగతా వాళ్ళు కూడా ఉండలేకపోతున్నారా? ఐ డోంట్ నో వాట్ ఇస్ ది ప్రాబ్లం. హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుందా? yes ప్రభుజీ. ఓకే. సో 3 గుణాలని అనుసరించి వేరు శాస్త్రాలు విభజించబడడం జరిగింది. తమో గుణంలో కొన్ని శాస్త్రాలు, రజోగుణంలో కొన్ని శాస్త్రాలు, సత్వగుణంలో కొన్ని శాస్త్రాలు. తమో గుణంలో ఉన్నటువంటి మనుషులు తమో గుణ శాస్త్రాల పట్ల ఆకర్షితులై వాటిలో చెప్పిన వాటిని స్వీకరిస్తారు. ఒక సింపుల్ ఉదాహరణ, మాంసాహార భక్షణ కోసం బాగా అలవాటు పడిన వాళ్ళకి మనం మాంసాహారం తినకూడదంటే వాళ్ళు ఒప్పుకోరు. కానీ వాళ్ళకి
పర్లేదు పర్లేదు, దుర్గాదేవికి అర్పించి స్వీకరించండి. దుర్గాదేవియే ఆదిశ పరాశక్తి. ఆమె ద్వారానే బ్రహ్మ శివ విష్ణువులు జన్మించారు. ఆమె ద్వారానే సృష్టి స్థితి ప్రళయం అన్ని ఏర్పడుతున్నాయి. ఆమె అన్నింటికి మూలము అని చెప్తే వాళ్ళు కనీసం ఆమె పట్ల ఆకర్షితులై వాళ్ళ ఆహార నియమాలలో ఒక రకమైన నిబద్ధత పాటిస్తూ, సో విచ్చలవిడిగా కాకుండా ఎప్పుడో ఒకసారి ఆమెకు అర్పించి మాత్రమే స్వీకరిస్తూ అలా అలా ఒక నియమాన్ని పాటిస్తూ ఆమె పట్ల ఆరాధన భావాన్ని కలుగుతూ ఆ జీవితాన్ని జీవిస్తారు. ఆ తర్వాత ఆమె కృప ద్వారా మరో జన్మలో తమోగుణం నుంచి రజోగుణానికి అధిరోహించి రజోగుణంలో ఇంకొంచెం మెరుగైన నియమాలని పాటిస్తూ, మెరుగైన పద్ధతుల్ని పాటిస్తూ, మెరుగైన సేవని చేస్తారు. అప్పుడు ఏ శివుడో బ్రహ్మ గురించో విని వాళ్ళు పరతత్వం అని చెప్పి విని ఆయన్ని పూజించడం మొదలెడతారు. ఇంకొద్ది ఉన్నతమైన నియమాలు పాటిస్తారు. ఆ తర్వాత ఆయన కృపతో, ఆ శివ బ్రహ్మ ఇంద్ర దేవతల కృపతో వాళ్ళు సత్వగుణానికి వచ్చేసి ఆ సత్వగుణంలో మెల్లమెల్లగా విష్ణుమూర్తి యొక్క భక్తిని పాటించడానికి క్వాలిఫై అవుతారు. సో ఆ విధంగా ఒక్కొక్క ఆచరణలో ఒక్కొక్క రకమైన నియమాలు ఉంటాయి. మన నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. మనం పాటించే నియమాలు చాలా సార్లు మన చుట్టూ వినేవాళ్ళు వినే ఆశ్చర్యపోతారు. ఏంటి అట్లనా? ఏంటి టీ కాఫీ కూడా తాగకూడదా? ఏమవుతుంది టీ కాఫీ తాగితే? కూల్ డ్రింక్స్ తాగితే ఏమవుతుంది? ఇంకా ఏంటి నైవేద్యం పెట్టకుండా ఏమాత్రం తినకూడదా? ఇదేంది మరీ విడ్డూరం కాకపోతే అని చెప్పేసి చాలా మంది అంటారు. ఎందుకంటే మన నియమాలు వినడానికే ఇబ్బందిగా ఉంటాయి. వాటిని పాటించడం ఇంకా చాలా కష్టం. వాటిని పాటించాలంటే సత్వగుణం ఉండాలి. ఆ సత్వగుణం వరకి రాలేని వాళ్ళ కోసము వాళ్ళని ఉద్దేశించి ఏదో ఒక రకంగా శాస్త్రంతో, దేవతలతో సత్సంబంధాన్ని కంటిన్యూ చేసే విధంగా ఈ యొక్క మిగతా శాస్త్రాలు ఆ విధంగా చెప్తాయి. ఎప్పుడైతే మనం వీళ్ళు గొప్పవాళ్ళు అని వినమో వాళ్ళ పట్ల ఎలా చేస్తారు? ఇప్పుడు దేవీ భక్తులకి దేవి గొప్పది కాదు, విష్ణుమూర్తి గొప్పవాడు అంటే వాళ్ళు దేవీ భక్తి ఎలా కొనసాగిస్తారు? వాళ్ళు ఎప్పుడైతే దేవి గొప్పది అని నమ్ముతారో అప్పుడే దేవి భక్తి కొనసాగిస్తారు. దాన్నే రసతత్వము అంటాము. రసతత్వంలో ఒక పార్షియాలిటీ ఉంటుంది. మేము ఎవరికైతే సేవ చేస్తున్నామో వాళ్ళే ఉన్నతోత్తములు అనేటువంటి భావనతో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళ పట్ల భక్తి భావాన్ని చూపించగలరు. సో అలా వాళ్ళు భక్తి భావాన్ని పరిపూర్ణంగా చూపించాలి కాబట్టి వాళ్ళకి అలాంటి శాస్త్ర ఉక్తులు ఉంటాయి. సో ఆ విధంగా చెప్పడం జరిగినట్టు. దాంట్లో తప్పేం లేదు. ఇది మనందరినీ నిదానంగా మెల్లమెల్లగా ఆధ్యాత్మిక పురోగతి సాధించడం కోసమే అలా చెప్పడం జరిగింది. సో అలాంటి వాళ్ళతో ఎప్పుడు కూడా మనం విరోధాన్ని పెంచుకోకూడదు. బట్ వాళ్ళు చేసే భక్తిలో చేయమని చెప్పాలి. కాపోతే వాటిని మెల్లమెల్లగా ఉ ఉ పురోగతి సాధించే విధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వాలి. అంతేకాని వాళ్ళని డైరెక్ట్‌గా మీరు చేస్తుంది తప్పు అని చెప్పేసి ఖండించకూడదు. అలా ఖండిస్తే వాళ్ళు బాధపడతారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఈ విష్ణుమూర్తి వైపు మొగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఖండించకుండా మెల్లగా వాళ్ళు ఏం చేస్తున్నారో కరెక్టే. కాపోతే వాటికంటే ఇంకొంచెం మంచిది ఉంది. దాన్ని కూడా మీరు చేయొచ్చు అని చెప్పేసి మెల్లమెల్లగా వాళ్ళని ప్రోత్సహించాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా సమయం అయిపోయింది. 8:30 అయిపోయింది ఆల్రెడీ. భక్తులందరికీ ధన్యవాదాలు. మీ యొక్క విలువైన సమయాన్ని ఇంతవరకు వెచ్చించారు. సో మళ్ళీ వచ్చే వారం కలుద్దాము. అంతవరకు సెలవు. గ్రంథరా శ్రీమద్ భాగవతంకి జై శ్రీల ప్రభుపాదికి జై అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధు భైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.